So మనకిది dedicated WhatsApp community group ఉందండి regarding the batch updates and daily materials or class timings. We will update via this community group. You can scan and join the community group, whoever is not joined, or you can also use the link which I copied in the chat box. So let's start the session. So I'm already recording the session. So I will share you the recordings after completion of the session. Okay. So myself, Ashok, and let me introduce myself. I do have overall 11 plus years of real-time experience, and my relevant experience also same. So I'm working on the same technology from past 11 years, and I have experience work with the various regions of clients like US, UK, and a couple of Asian clients as well. And I also have experience work in the other countries as well. Abroad experience also I do have, and I do have experience work with the various domains of projects like healthcare domain and manufacturing domain and sales and service kind of things. And I do have training experience as well. I almost have 4 plus years of training experience. This is all about me. So let's start the technology importance. So we are going to deal with the Microsoft Dynamics CRM. So first of all, what is the CRM? We will understand. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా ఒక బిజినెస్ అనేది రన్ చేస్తున్నాం అనుకోండి. వాట్ ఎవర్ బిజినెస్ యు ఆర్ రన్నింగ్ ఆర్ వాట్ ఎవర్ బిజినెస్ యూ వాంటెడ్ టు స్టార్ట్. ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్? ఒక బిజినెస్ ఎలా సక్సెస్ అవుతుంది? సో మనం సెల్ చేసే ప్రొడక్ట్స్ అనేవి సేల్స్ అనేది ప్రాపర్గా ఉంటే వాట్ ఎవర్ ద సర్వీసెస్, వెదర్ యు ఆర్ గివింగ్ సర్వీస్ ఆర్ యు ఆర్ సెల్లింగ్ ద ప్రొడక్ట్స్, మీరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదంటే ఏదైనా ప్రొడక్ట్ సెల్ చేస్తున్నారా, మీ సేల్స్ గ్రోత్ ప్రాపర్గా ఉంటే ఒక బిజినెస్ అనేది ఈజీగా సక్సెస్ అవుతుంది. సేల్స్ గ్రోత్ ప్రాపర్గా ఉండాలి అంటే ఈ ప్రజెంట్ జనరేషన్లో వాట్ ఈస్ ఇంపార్టెంట్? ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు ఫాలో ద ప్రాపర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. మీరు మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేది ప్రాపర్గా ఉంటే, మీ బ్రాండ్ ప్రమోషన్ ప్రాపర్గా చేశారనుకోండి, దెన్ యూ విల్ గెట్ ద గుడ్ సేల్స్. గుడ్ సేల్స్ రావాలంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్, యూ నీడ్ టు ఫాలో ద ప్రాపర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. సో దట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్, సో లెట్స్ సే మీకు ఆల్రెడీ సేల్స్, ప్రాపర్ సేల్స్ ఉన్నవి, అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద రిఫరల్స్ కస్టమర్స్ కావాలి అంటే మన దగ్గర సర్వీస్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఇఫ్ యు ఆర్ ప్రొవైడింగ్ ద ప్రాపర్ సర్వీస్, దెన్ యూ విల్ గెట్ ద రిఫరల్ కస్టమర్స్ యాజ్ వెల్, సో దట్ మన సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఓవరాల్గా మనకు ఒక బిజినెస్ ప్రాపర్గా సక్సెస్ అవ్వాలంటే మనకి సేల్స్ అనేది ప్రాపర్గా ఉండాలి, అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేది ప్రాపర్గా ఉండాలి, అండ్ కస్టమర్ సర్వీస్ అనేది కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఆన్ దీస్ 3 మాడ్యూల్స్, దెన్ వీ కెన్ గెట్ సక్సెస్ ఇన్ ద ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో, సో వాట్ ఎవర్ ద బిజినెస్ వీఆర్ స్టార్టింగ్, ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసామంటే ఈ సిస్టమ్ మ్యాండేటరీ ఆర్ కెన్ వీ హ్యాండిల్ మాన్యువల్లీ? మాన్యువల్గా ఒక బిజినెస్ రన్ చేయొచ్చా, ఆ సిస్టమ్ అనేది మ్యాండేటరీ అయిపోయిందా? ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ డిజిటలైజ్ ఈజ్ మ్యాండేటరీ, రైట్? ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ట్రైనింగ్ అనేది ఒక బిజినెస్ అనుకోండి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ప్రాపర్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలంటే నేను ఒక సిస్టమ్ యూజ్ చేయాలా, లేదంటే మాన్యువల్గా ఈజ్ ఇట్ పాసిబుల్? మీ రిజిస్ట్రేషన్స్ కానీ, లేదంటే మీకు డైలీ క్లాస్ షేరింగ్స్ అండ్ అసైన్మెంట్స్ రివ్యూ, సో ఎవ్రీథింగ్ ఐ నీడ్ టు మెయింటైన్ ఇన్ యర్ సిస్టమ్, రైట్? సిస్టమ్ అనేది మ్యాండేటరీ కదా, am I right? So are you guys getting? Is it clear? Yes. Can Yes, yes. you're able to catch me, right? Yes, sir. ఓకే, గుడ్. సో మనకి ఎర్లియర్ డేస్లో ఒక సిస్టమ్ సెటప్ చేయాలంటే సో మెనీ థింగ్స్, డెవలప్మెంట్ ఎఫర్ట్స్ అనేది చాలా ఉండేవి. డౌన్ బ్యాక్ టు ద 10 years ago or 8 years ago, మనకి డెవలప్మెంట్ ఎఫర్ట్స్ మీన్స్ వీ నీడ్ టు యూస్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, అండ్ వీ నీడ్ టు మెయింటైన్ సర్వర్స్, సో మెనీ కాంప్లికేషన్స్, అంటే మెనీ డెవలపర్స్ రిక్వైర్డ్. అండ్ టెక్నాలజీ గ్రో అవుతున్న కొద్ది
మనకి సాఫ్ట్వేర్ అనేది ఈజీ అయిపోయింది, సాఫ్ట్వేర్ సెటప్ అండ్ డన్. సో మనకి సిఆర్ఎం వచ్చేసి ఎలా హెల్ప్ఫుల్ అవుతుందంటే, మనం ఇప్పుడు ఏవైతే మాడ్యూల్స్ డిస్కస్ చేసామో, లైక్ సేల్స్, మార్కెటింగ్, సర్వీస్. సో ఇది సిఆర్ఎం అనేది ఒక టూల్ అండి. ఈ టూల్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. ఏదైనా ఒక బిజినెస్ రన్ చేసేటప్పుడు మీకు సిస్టమ్ డిజిటలైజ్ అనేది మ్యాండేటరీ అయిపోయింది కదా. సో మీరు ఒక బిజినెస్కి ప్రాపర్గా డిజిటలైజ్ మీ కస్టమర్ ఇన్ఫర్మేషన్ కానీ, సర్వీస్ ఇన్ఫర్మేషన్ కానీ, మార్కెటింగ్ కానీ ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి ఈ టూల్ అనేది హెల్ప్ఫుల్ అవుతాయి. దట్ ఈస్ ద ఓవరాల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద సిఆర్ఎం. సో సిఆర్ఎం ఈస్ ద కామన్ వర్డ్. లైక్ ఇప్పుడు మీకు ఆండ్రాయిడ్ అనేది కామన్ సాఫ్ట్వేర్, కామన్ మొబైల్ కదా. సో ఆండ్రాయిడ్ ఫోన్ విల్ బీ అవైలబుల్ అక్రాస్ ద మల్టిపుల్ కంపెనీస్, వన్ ప్లస్, ఒప్పో, సామ్సంగ్, అట్లా మల్టిపుల్ కంపెనీస్ నుంచి ఆండ్రాయిడ్ మొబైల్ అనేది ప్రొడక్ట్ అనేది అవైలబుల్ ఉన్నది. సిమిలర్లీ సిఆర్ఎం అనేది ఒక ప్రొడక్ట్ అండి. CRM is a product, and the CRM product is available from the different companies. Zoho CRM, Salesforce CRM, Oracle CRM, SAP CRM, Sibyl CRM, and Microsoft Dynamics CRM as well. సో మనం డీల్ చేసేది మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం. సో మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో కాంపిటీటర్స్ ఎలా అయితే ఉన్నారో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి, సిఆర్ఎంలో కూడా వీ డూ హ్యావ్ ద కాంపిటీటర్స్. వీ హ్యావ్ మెనీ. హీర్ ఆర్ ద ఫ్యూ శాంపుల్స్. సో వీఆర్ డీలింగ్ ద మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం. ఈ ప్రొడక్ట్ అనేది మనం డిస్కస్ చేసేది ఇట్స్ ఓన్డ్ బై మైక్రోసాఫ్ట్ కంపెనీ, మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళది. అండ్ మైక్రోసాఫ్ట్ అనేది లార్జెస్ట్ కంపెనీ ఇన్ ఐటీ వరల్డ్. సో ఈ ప్రొడక్ట్ ఆల్రెడీ సక్సెస్ అయింది. మెనీ క్లయింట్స్ ఆల్రెడీ యూజింగ్ ద సిఆర్ఎం. సిఆర్ఎం మీద మనకి సో మెనీ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నవి. సో ఇది రెడీమేడ్ ప్రొడక్ట్, ఇట్స్ లైక్ రెడీమేడ్ టూల్ అండి. మీ ఏ కైండ్ ఆఫ్ బిజినెస్కైనా మన స్క్రాచ్ నుంచి మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక రెడీమేడ్ ఫంక్షనాలిటీ తోటి దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. సో మళ్ళీ మనం సాఫ్ట్వేర్స్ ఇంప్లిమెంట్ చేయటం, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ, బ్యాక్ ఎండ్ టెక్నాలజీ, ఆ ఓల్డర్ టైంలో ఏవైతే ఫాలో అయ్యామో అవన్నీ అవసరం లేదు. ఇట్స్ అ రెడీమేడ్ టూల్. జస్ట్ టేక్ ద సబ్స్క్రిప్షన్, వీ కెన్ స్టార్ట్ యూజింగ్ ద ప్రొడక్ట్ ఫర్ అవర్ బిజినెస్. సో మన జాబ్ ఏంటి ఇక్కడ? మనం వాట్ వీఆర్ లెర్నింగ్, ద పర్పస్ ఆఫ్ లెర్నింగ్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, లెట్ us అండర్స్టాండ్ ఫస్ట్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనం అది టు గెట్ బెటర్ అండర్స్టాండింగ్ వీ విల్ టేక్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము, మనం ఏ కైండ్ ఆఫ్ వర్క్ చేస్తాం అనేది. Hi, Ashok. Can I ask one question? Questions I will take it at last. If you don't mind, can we discuss at last? Okay. సో లైక్ మన జాబ్ ఏంటి, మనం ఏ కైండ్ ఆఫ్ రోల్స్ చేస్తున్నాం అనేది మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫర్ సపోజ్ మీరు ఒక షాపింగ్కి వెళ్ళారు అండ్ యూ పర్చేస్డ్, ఒక షర్ట్ తీసుకోవడానికి షాపింగ్కి వెళ్ళారు అనుకోండి. అండ్ ఒక షర్ట్ అనేది యూ హ్యావ్ చెక్ మల్టిపుల్ షర్ట్స్ అండ్ యూ లైక్ వన్ ఆఫ్ ద షర్ట్. ఒక షర్ట్ అనేది మీకు యూ వాంటెడ్ టు పర్చేస్ వన్ ఆఫ్ ద షర్ట్ అండ్ యూ లైక్, బట్ మీకు ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా లేదు. లైక్ లెంత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంది, బట్ మీకు ఆ ప్రోడక్ట్ అనేది నచ్చింది. అప్పుడు మీరేం చేస్తారు? యూ విల్ గో ఫర్ ద ఆల్టరేషన్, రైట్? లెంత్ అడ్జస్ట్ చేసుకుంటారు కదా ఆల్టరేషన్కి వెళ్ళేసి. సో సిమిలర్ మేనర్గా మీరు అక్కడ రెడీమేడ్ షర్ట్ తీసుకొని అండ్ మీరు ఆల్టరేషన్కి ఎక్కడికి వెళ్తారు? వేర్ యూ గో? యూ గో టు ద టైలర్, రైట్? టైలర్ విల్ హెల్ప్ యూ టు డూ ద ఆల్టరేషన్ ఇన్ ద మిషన్, దెన్ యూ కెన్ యూజ్ ఇట్. సో సిమిలర్లీ ఆ ఎగ్జాంపుల్తో మనం కంపేర్ చేసుకుంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక రెడీమేడ్ ప్రొడక్ట్ అనేది ఇచ్చారు మనకి. ఆ రెడీమేడ్ ప్రొడక్ట్ మన బిజినెస్కి సూట్ అవ్వచ్చు, సూట్ అవ్వకపోవచ్చు. బట్ మనం ఏం చేస్తాం, వాళ్ళు ఎలాంగ్ విత్ ద ప్రొడక్ట్ రిలీజ్, ప్రొడక్ట్తో పాటు ఒక క్యాపబిలిటీ ఇచ్చారు. ఆ ప్రొడక్ట్ని కస్టమైజ్ చేసే క్యాపబిలిటీ కూడా ఇచ్చారు. మన ఇక్కడ ఇప్పుడు రెడీమేడ్ షర్ట్ని ఎలా అయితే కస్టమైజ్ చేసుకునే క్యాపబిలిటీ ఉన్నదో, సిమిలర్లీ ఆ రెడీమేడ్ టూల్లో వీ డూ హ్యావ్ ద కస్టమైజేషన్స్ క్యాపబిలిటీ యాజ్ వెల్ టు సెటప్ యాజ్ పర్ అవర్ బిజినెస్ ఫండమెంటల్స్. ఆ సెటప్ చేయడానికి మనకి డెవలపర్ అనేది జాబ్ అండి. దట్ ఈస్ ద థింగ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. మనం ఒక సిఆర్ఎం ప్రొడక్ట్ని ఎలా కస్టమైజ్ చేస్తాం, ఎలా సెటప్ చేస్తాం, ఒక బిజినెస్ ఫండమెంటల్స్ బేస్ చేసుకొని. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు లెర్న్. ఇక్కడ మనకి టైలర్ ఎలా అయితే ఫస్ట్ టైలర్ తన జాబ్ ట్రైనింగ్ తీసుకొని ఆల్టరేషన్ కానీ స్టిచ్చింగ్ కానీ చేస్తారు కదా. సిమిలర్లీ వీఆర్ ట్రయింగ్ టు లెర్న్ ద customizations capabilities in the CRM so that we can set up for the any kind of business. CRM రెడీమేడ్ ప్రొడక్ట్ అనేది వాళ్ళ బిజినెస్ ఫండమెంటల్స్ బేస్ చేసుకొని మనం కస్టమైజ్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఓవరాల్ ఐడియా, ద ఇంపార్టెన్స్.
ఇప్పుడు మనం ఏం చేద్దాం, లైక్ ఒక వెరీ వెరీ సింపుల్ టాస్క్ తీసుకొని మనకి ఏ కైండ్ ఆఫ్ వర్క్ ఉంటుంది అండ్ ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ అప్లికేషన్ ఎలా ఉంటుంది, నావిగేషన్ ఏంటి, లెట్ us see. సో మీకు ఇది మనకి లైక్ మనం ఇచ్చే ప్రాక్టీస్ కోసం మనం ఇప్పుడు కోర్స్ నేర్చుకుంటున్నాము. మీరు ప్యారలల్గా ప్రాక్టీస్ కూడా చేసుకోవాలి కదా. సో ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక ట్రయల్ వర్షన్ ప్రొవైడ్ చేస్తారు, 30 days ట్రయల్ వర్షన్. సో 30 days ట్రయల్ వర్షన్లో వీ కెన్ డూ ద ప్రాక్టీస్. ఇట్స్ ఎ క్లౌడ్ బేస్డ్ అండి. మీరు జీమెయిల్ ఎలా అయితే సైన్ అప్ అయ్యి జీమెయిల్ యూజ్ చేసుకుంటారో సిమిలర్లీ మనం సైన్ అప్ అయ్యి వీ కెన్ యూజ్ ద ట్రయల్ సిస్టమ్ యాజ్ వెల్. ఆ ట్రయల్ సిఆర్ఎం క్రియేషన్ ప్రాసెస్ మీకు ఒక రికార్డెడ్ వీడియో ఇస్తాను. వన్స్ యూ కంప్లీటెడ్ ద ట్రయల్ సిఆర్ఎం మీకు ఆ యూఐ ఎలా ఉంటుంది, లెట్ us see, ఆ నావిగేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో లెట్ మీ జస్ట్ నావిగేట్ టు ద సిఆర్ఎం అప్లికేషన్. సో మీకు సిఆర్ఎంతో లాగిన్ అయినప్పుడు మీకు ఈ కైండ్ ఆఫ్ యూఐ అనేది కనిపిస్తుంది ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు, వన్స్ యూ కంప్లీట్ ద ట్రయల్ సబ్స్క్రిప్షన్. సో ఫస్ట్ వీ నీడ్ టు వర్క్ ఆన్ ద డైనమిక్ 365 కస్టమ్. ఇక్కడ మీకు యాప్స్ అనేవి కనిపిస్తాయండి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద యాప్స్ అంటే మీకు ఫర్దర్ క్లాసెస్లో అర్థమవుతుంది మన కోర్స్ నేర్చుకునే ప్రాసెస్లో. బట్ ఫర్ నౌ యూ జస్ట్ రిమెంబర్ వీ నీడ్ టు వర్క్ ఆన్ ద డైనమిక్ 365 కస్టమ్. జస్ట్ సెలెక్ట్ దట్ అండ్ దెన్ సో అప్లికేషన్ నావిగేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో వన్స్ యూ సెలెక్ట్, యూ మేక్ షూర్ యూ ఆర్ ఆన్ ద డైనమిక్ 365 కస్టమ్ అనే యాప్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సో వన్స్ యూ ఆర్ ఆన్ దిస్ పేజ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవన్నీ మనం సైట్ మ్యాప్ అంటాం. వాట్ ఎవర్ ద కాంపోనెంట్స్ వీ కెన్ సీ హియర్. లైక్ ఇప్పుడు మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసినప్పుడు సేల్స్, సర్వీస్, మార్కెటింగ్ ఎలా అయితే ఇంపార్టెంటో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈ 3 మాడ్యూల్స్కి ఏవైతే జనరిక్ ఫీచర్స్, ఒక బిజినెస్కి జనరిక్ ఫీచర్స్, సర్వీస్కి జనరిక్ ఫీచర్స్ ఏముంటవి, దే నీడ్ టు ప్రొవైడ్ సర్వీస్ మీన్స్ ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నారు, వాటర్ ప్యూరిఫైయర్ కొనుక్కున్నారు. వాటర్ ప్యూరిఫైయర్ అంటే 6 months ఒకసారి సర్వీస్, జనరల్ సర్వీస్ ఉంటుంది కదా 3 monthsకి ఒకసారి. ఆ సర్వీస్ ట్రాకింగ్ అనేది సిస్టంలో మెయింటైన్ చేయాలి సో దట్ ఆ కస్టమర్ ఎన్ని సర్వీస్ తీసుకున్నాడు అండ్ ఇంకెన్ని పెండింగ్ ఉన్నవి అండ్ డ్యూ ఎప్పుడు ఉంది అదంతా సిస్టమే అలర్ట్ చేస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ సర్వీస్ రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ మనం సర్వీస్ అనే మాడ్యూల్ యూజ్ చేసుకొని మేనేజ్ చేయొచ్చు. సేల్స్ అంటే లైక్ మీకు ఒక ఇన్వాయిస్ జనరేట్ చేయాలన్నా, లేదంటే ఈఎంఐ ఉన్నాయి అనుకోండి కస్టమర్స్కి, ఆ ఈఎంఐ మెయింటైన్ చేయాలన్నా సేల్స్ అనే మాడ్యూల్ యూజ్ అవుతాయి. అంటే మార్కెటింగ్ మీన్స్ అంటే మీ ప్రొడక్ట్ బ్రాండ్ ప్రమోషన్ కోసం మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేసి వీ కెన్ యూజ్ ద మార్కెటింగ్ మాడ్యూల్. సో ఇది మనం సిఆర్ఎం టర్మినాలజీస్లో like sitemap అంటాము. This is only for the navigation's purpose. If you want to navigate multiple places, multiple modules, we can use the sitemap. And so ఇప్పుడు మనం ఏం చేద్దామంటే we will take one of the very very simple example. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాము. సో వాట్ we do, మనం ఒక సిస్టమ్ అనేది సెటప్ చేద్దాం. ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ అనేది నాకు ఒకటి సిఆర్ఎంలో స్టోర్ చేసుకోవాలి. I wanted to maintain a system to store the SSC మార్క్స్ లిస్ట్. ఎస్సీ మార్క్స్ లిస్ట్ నేను స్టోర్ చేసుకోవాలి, నాకు సిఆర్ఎంలో సిస్టమ్ సెటప్ చేయమని ఎస్ఎస్సి బోర్డ్ వాళ్ళు అడిగారు. సో అది మనం ఎలా సెటప్ చేస్తాము సింపుల్గా, లెట్ us see. సో మనకి ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్లో ఏ కైండ్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకుంటారు ఎస్ఎస్సి బోర్డ్ వాళ్ళు? వాట్ కైండ్ ఆఫ్ డేటా దే విల్ స్టోర్? person name, స్టూడెంట్ నేమ్. వాట్ ఎల్స్ దే విల్ స్టోర్? marks and స్టూడెంట్ రోల్ నెంబర్ roll numbers, అండ్ hall ticket, and date of birth. subject wise marks we will store, right? Yes. Telugu Agree. marks Including percentage, and second Agree. language marks GPA, and English marks. mathematics, Marks mathematics, Science. science, Social, social studies, and social marks.
social marks, and along with this, and result, and grade, Gender. total secured marks, yeah, total secured percentage. Gender also. Yeah. So for now, we will go with this data. ఈ డేటా అనేది మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ మై రిక్వైర్మెంట్. సో లెట్ us see మనము ఈ కైండ్ ఆఫ్ డేటా లెట్స్ సే నాకు ఇప్పుడు మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటారు. ఐ విల్ షో ఇన్ ద ఎక్సెల్. ఒక ఎక్సెల్‌లో మనం ఎలా స్టోర్ చేస్తామో చూద్దాం ఈ కైండ్ ఆఫ్ డేటాను. వి విల్ టేక్ ఎక్సెల్. యా లెట్ us టేక్ ద ఎక్సెల్. మన ఎక్సెల్‌లో ఒక మన సిఆర్ఎం సిస్టమ్ లేదు. ఫర్ నౌ ఎక్సెల్‌లో మెయింటైన్ చేస్తున్నాము. ఎక్సెల్‌లో ఎలా స్టోర్ చేస్తున్నామో వి ఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ఫస్ట్. యా సో ఇప్పుడు నేను స్టూడెంట్ నేమ్ తేజ అని ఇస్తాను. స్టూడెంట్ రోల్ నెంబర్ అండ్ తెలుగు మార్క్స్, రిజల్ట్ పాస్ అండ్ గ్రేడ్ బి, total secured marks 490, total secured percentage 80% rate. అసలు నేను మాన్యువల్గా స్టోర్ చేసుకుంటాను. యాజ్ ఆఫ్ నౌ ఐ హ్యావ్ ఓన్లీ 1 student, so I will create 10 students with a different name. Please go on mute. ఎందుకు బ్రో మమ్మల్ని పిలిచి నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నావు క్లాసులో కానీ యా సో నేను ఇప్పుడు ఒక 6 స్టూడెంట్స్ అనేది స్టోర్ చేసుకున్నాను ఎక్సెల్లో. సిమిలర్గా ఇప్పుడు నాకు స్టోరేజ్ అనేది ఎక్సెల్లో అవుతూ సిఆర్ఎంలో సెటప్ కావాలని ఒక క్లయింట్ అడిగాడు. సో ఈ డేటా స్టోరేజ్ చేసుకోవడానికి మనకి సిఆర్ఎంలో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయండి. కాంపోనెంట్ నేమ్స్ ఉంటాయి. ఇక్కడ సింపుల్గా ఒక ఎక్సెల్ క్రియేట్ చేసాం, ఎక్సెల్లో షీట్ క్రియేట్ చేసాం, దెన్ కాలమ్స్ క్రియేట్ చేసాం. ఇవి కాలమ్స్ అంటాం కదా, ఇవి రోస్. ఎలా అయితే ఇక్కడ మనకి ఎక్సెల్ అండ్ షీట్ రోస్ కాలమ్స్ అయితే ఉన్నాయో, సిఆర్ఎంలో కూడా కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఒక డేటా స్టోర్ చేసుకోవడానికి ఎంటిటీ అనే కాంపోనెంట్ యూస్ చేస్తాం టు స్టోర్ ద డేటా. ఇక్కడ మనం ఎక్సెల్ ఎగ్జాంపుల్లో డేటా స్టోర్ చేసుకోవడానికి ఏం యూస్ చేసాం? ఎక్సెల్ అనేది యూస్ చేసాం కదా. సిఆర్ఎంలో ఎంటిటీ అనే కాంపోనెంట్ యూస్ చేస్తాము. అండ్ ఇవి లైక్ ఈ డేటా స్టోర్ చేసుకోవడానికి మనకి కాలమ్స్ యూస్ చేసాం ఎక్సెల్లో. ఇన్ సిఆర్ఎం వీ విల్ యూస్ ద ఫీల్డ్స్. సో లెట్ us see మనం ఇప్పుడు ఎంటిటీ ఎలా క్రియేట్ చేస్తాం, ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేస్తామో ఒక ప్రాసెస్ చూద్దాం. చూసిన తర్వాత రికార్డ్స్ ఎలా క్రియేట్ చేస్తామో వీ విల్ చెక్ యాజ్ వెల్. సో లెట్ us గో బ్యాక్ టు ద సిఆర్ఎం సిస్టమ్. సిఆర్ఎం సిస్టమ్కి నావిగేట్ అవుదాము. అండ్ వన్స్ యు ఆర్ ఆన్ దిస్ పేజ్, ఇప్పుడు మనకి తీసుకున్న ఎగ్జాంపుల్లో టైలర్ మిషన్ యూజ్ చేసి మీ షర్ట్ అనేది ఎలా అయితే ఆల్టరేషన్ చేశారో, యాజ్ ఎ డెవలపర్గా ఇప్పుడు మనం ఒక సెటప్ చేస్తున్నాం. ఒక బిజినెస్కి సిఆర్ఎం సిస్టమ్ అనేది సెటప్ చేస్తున్నాం. ఇక్కడ మన బిజినెస్ ఏంటి, మన క్లయింట్ ఎవరు? యాజ్ పర్ అవర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు మన క్లయింట్. ఎస్ఎస్సి బోర్డు వాళ్ళకి మన సిస్టమ్ సెటప్ చేసి ఇస్తున్నాము. సో టైలర్ యూజ్ ద మిషన్. యాజ్ ఎ డెవలపర్ వీ నీడ్ టు యూజ్ ద సొల్యూషన్. సొల్యూషన్ అనేది యూజ్ చేయాలి కస్టమైజ్ చేయడానికి సిస్టమ్. ఆ సొల్యూషన్ ఎలా క్రియేట్ చేస్తామో లెట్ us see. క్లిక్ ఆన్ ద సెట్టింగ్స్ ఐకాన్ హియర్ అండ్ ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. యా దెన్ వన్స్ యూ క్లిక్ అడ్వాన్స్ సెట్టింగ్స్, ఇక్కడ సెట్టింగ్స్ క్లిక్ చేసి సొల్యూషన్స్ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది. సెలెక్ట్ ద సొల్యూషన్స్.
if you experience any kind of this error, you just ignore. In trial versions, it's recently started getting this kind of error. There is some issue from the product itself. The product team is working on. It may resolve in next 1 or 2 weeks. You just click OK and proceed further. CV list of solutions. ఇక్కడ మనం ఒక న్యూ సొల్యూషన్ క్రియేట్ చేసుకోవాలండి. You just click on the new solution, click on new button, and just provide the solution name, Dynamics CRM customizations. అండ్ ఈ సొల్యూషన్ ఇంపార్టెన్స్ మీకు ఇంకా ఫర్దర్ క్లాసెస్లో మోర్ క్లారిటీ వస్తుంది. సిన్స్ ఇట్ ఈస్ ద డే 1, ఇఫ్ యూ లర్న్ ఆల్ ద థింగ్స్ ఇన్ సింగిల్ డే, యూ మే గెట్ కన్ఫ్యూజ్. మీకు కన్ఫ్యూజన్ వస్తుంది అన్ని టాపిక్స్ ఒకటే రోజు నేర్చుకుంటే. బ్లైండ్గా మనకి ఆల్టరేషన్కి టైలర్ మిషన్ ఎలా అయితే యూజ్ చేశాడో, సిమిలర్గా మనం సిస్టమ్ కస్టమైజ్ చేయడానికి సొల్యూషన్ అనేది యూజ్ చేసుకోవాలి. అలా గుర్తుపెట్టుకోండి ఫర్ నౌ. And ఇక్కడ publisher, you can select whatever is available. The importance of the publisher you will understand in the further classes. You can select anything, not an issue. You just provide version as 10.0.0, then click save. ఇప్పుడు మనకి ఒక మిషన్, ఒక సొల్యూషన్ అనేది రెడీ అయిపోయింది. ఈ సొల్యూషన్లో ఇక్కడ మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంటాయండి, డిఫరెంట్ కాంపోనెంట్స్. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం మనం ఎంటిటీస్ అనేది క్రియేట్ చేయాలి టు స్టోర్ ద SSC మార్క్స్. సో ఎంటిటీస్ సెలెక్ట్ చేసుకోండి, జస్ట్ క్లిక్ ఆన్ ద న్యూ, ఎంటర్ ద ఎంటిటీ నేమ్ హియర్ SSC స్టూడెంట్ మార్క్స్. నాకు SSC స్టూడెంట్ మార్క్స్ అనేది ఎంటిటీ నేమ్. సో ఎంటర్ ద SSC స్టూడెంట్ మార్క్స్. దెన్ ఐ జస్ట్ క్లిక్ సేవ్ బటన్ క్లిక్ చేయండి, ఆర్ సేవ్ అండ్ క్లోజ్ ఆల్సో ఫైన్. జస్ట్ క్లిక్ సేవ్ అండ్ క్లోజ్. Let me just check it's getting some error. It is saying like some other import is running in the backend. So if you are getting this kind of issue, you just need to wait a couple of minutes and refresh and retry. సో మనకి మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ వాళ్ళు బ్యాకెండ్లో కొన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. అప్డేట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ టైంలో ఏమైనా అప్డేట్ చేశారనుకోండి, ఈ కైండ్ ఆఫ్ ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాట్ యూ డూ, జస్ట్ రీఫ్రెష్, go back to the solution and refresh, then click on the entities. Again you try to recreate. Click on save and close. Another import is going on, it is saying. Let's wait for a few more minutes. I'm trying to create again. Just enter the name, click on save. సో మనకు బ్యాకెండ్లో కోర్ ఆపరేషన్ కోసం కొన్ని డేటా ఆర్ స్కీమా అనేది క్రియేట్ అవుతుంది. సో వీ నీడ్ టు వెయిట్ కపుల్ ఆఫ్ మినిట్స్ అంటిల్ ఇట్ ఫినిష్ ద ఆపరేషన్. ఇది లైక్ ఈ ఎగ్జాంపుల్ మనకు ఓన్లీ వాట్ కైండ్ ఆఫ్ వర్క్ మనకు ఉంటుంది, అది మీకు ఒక ఐడియా రావటానికండి. I'm just taking this time to understand the what kind of work you will get.
So to get more clarity, నేను mute చేశాను all the participant. You don't have unmute option. So I will give you the unmute option at end of the session during the doubts. Yeah, so నాకు ఇప్పుడు ఎంటిటీ అనేది క్రియేట్ అయిపోయింది. ఎంటిటీ ఈజ్ రెడీ. సో మనకి ఇక్కడ మనం కొన్ని డేటా అనేది క్యాప్చర్ చేసుకున్నాం కదా. వీ హ్యావ్ నోట్ డౌన్ సమ్ డేటా, రైట్? ఈ డేటా అనేది ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవాలి సిస్టంలో. ఎక్సెల్లో స్టోర్ చేసుకోవడానికి మనం కాలమ్స్ యూస్ చేసాం కదా. సో యాజ్ వి డిస్కస్డ్, సిఆర్ఎంలో స్టోర్ చేసుకోవడానికి ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేయాలి. సో లెట్ us క్రియేట్ ద ఫీల్డ్స్ క్రియేట్ చేద్దాం. విల్ నావిగేట్ బ్యాక్ టు ద సొల్యూషన్కి నావిగేట్ అవ్వండి. లెట్ మీ జస్ట్ సేవ్ అండ్ క్లోజ్. సో ఆల్రెడీ ఓపెన్ మై సొల్యూషన్. ఇది మనకి సొల్యూషన్. ఎక్స్పాండ్ ద ఎంటిటీస్ అండ్ మీరు న్యూగా క్రియేట్ చేసిన ఎంటిటీని ఎక్స్పాండ్ చేయండి. ఇలా ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫీల్డ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. యూ సెలెక్ట్ ద ఫీల్డ్స్. సో మనకి బై డిఫాల్ట్గా ప్రొడక్ట్తో పాటు ఒక నేమ్ ఫీల్డ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఆ నేమ్ ఫీల్డ్ని యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ద స్టూడెంట్ నేమ్ అండ్ మిగతా ఫీల్డ్స్ వీ నీడ్ టు క్రియేట్ మాన్యువల్లీ. వాట్ ఆర్ ద ఫీల్డ్స్ ఆర్ దేర్? స్టూడెంట్ రోల్ నెంబర్, తెలుగు మార్క్స్, సెకండ్ లాంగ్వేజ్ మార్క్స్. లెట్ మీ జస్ట్ క్రియేట్ దీస్ ఫీల్డ్స్ ఫస్ట్. ఆ ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేస్తాం? యూ జస్ట్ క్లిక్ న్యూ బటన్ క్లిక్ చేయండి. దెన్ ప్రొవైడ్ ద ఫీల్డ్ నేమ్. నాకు స్టూడెంట్ రోల్ నెంబర్ ఉంది, సెకండ్ ఫీల్డ్. స్టూడెంట్ రోల్ నెంబర్లో మనకి డేటా టైప్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. సిఆర్ఎంలో ఫీల్డ్స్ క్రియేట్ చేసేటప్పుడు బేస్డ్ ఆన్ ద ఎక్స్పెక్టెడ్ డేటా టైప్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద అవైలబుల్ డేటా టైప్స్ ఇన్ ద సిఆర్ఎం. స్టూడెంట్ రోల్ నెంబర్, వీ కెన్ టేక్ ద టెక్స్ట్ ఫీల్డ్. Text field means single line of text. Then click on the first one is save, second one is save and close, third one is save and create new. మనకి ఇంకా ఫీల్డ్స్ ఉన్నాయి కదా క్రియేట్ చేయడానికి. సో ఐ విల్ చూస్ థర్డ్ ఆప్షన్. మనకి తెలుగు మార్క్స్, ఇంగ్లీష్ మార్క్స్, సబ్జెక్ట్ మార్క్స్ క్రియేట్ చేయాలి. సో లెట్ మీ జస్ట్ క్రియేట్ సబ్జెక్ట్ మార్క్స్ యాజ్ వెల్. యా, తెలుగు మార్క్స్, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ డేటా టైప్? డి వి ఎంటర్ టెక్స్ట్ ఎంటర్ చేస్తామా? సో ఇట్స్ నాట్ a text field, right? It should be the number field, whole number field or decimal field అని ఒక డేటా టైప్ ఉంటుంది. సో you make sure you choose proper data type. So I'm just selecting as whole number. సో మనకి సబ్జెక్ట్ మార్క్స్ మాక్సిమం వీ కెన్ గివ్ అప్ టు 100 కదా. సో ఇక్కడ మనకి మినిమం అండ్ మాక్సిమం వాల్యూ అని ఒకటి కాన్ఫిగరేషన్ ఉంటుంది. మినిమం విల్ స్టార్ట్ ఫ్రమ్ ద 0. ఇది మైనస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ మినిమం అండ్ మాక్సిమం వాల్యూస్ యాజ్ వెల్. Maximum is 100. So similarly, we need to create same field for the other subjects as well. Various subjects kuda manam create cheyali. So let me just create. So I will choose data type as whole number and I will enter minimum and maximum as 100. Then click on save and create new. Second language marks. So I will enter data type as whole number and the minimum 0, maximum 100. Save and create new. This one should be whole number as well. Science marks, whole number. And social marks. This one should be whole number. Yeah, and also we have few more fields, result and grade. Result and grade and fields ఉన్నవి మనకి. Result, what is the expected values?
మనకి పాస్ ఆర్ ఫెయిల్ అనే వాల్యూస్ ఉంటవి. సో ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ అనేది యూజ్ చేయాలి. డ్రాప్ డౌన్ అంటే మనకి సిఆర్ఎంలో ఆప్షన్ సెట్, యూ నీడ్ టు చూస్ ద ఆప్షన్ సెట్. ఇక్కడ మనకి పాస్ అండ్ ఫెయిల్ 2 ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ మీకు ప్లస్ బటన్ యాడ్ చేయండి. 2 ఆప్షన్స్ 2 టైమ్స్ ప్రెస్ చేయండి. సిన్స్ ఐ హ్యావ్ 2 ఆప్షన్స్, just add the 2 options. Then what you do, select the option, come back here, right side, provide your option name. One is pass, second one is fail. Then ఇది మనకి ఆప్షన్ సెట్ టైప్ ఆఫ్ ఫీల్డ్. సో లెట్స్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్రియేట్ న్యూ. మనం గ్రేడ్కి కూడా ఒక ఫీల్డ్ క్రియేట్ చేద్దాం. గ్రేడ్ ఆల్సో సిమిలర్ డేటా టైప్ ఆప్షన్ సెట్. మనకి ఏబిసి అని 3 గ్రేడ్స్ ఉంటాయి. యూ జస్ట్ ఎంటర్ ద గ్రేడ్ and select the data type as option set 1, 2, 3, and you change the labels here, A grade and B grade and C grade. Yeah, and we also need to create the total secured marks and total secured percentage as well, these 2 fields. So total secured marks, expected data type should be decimal, and the minimum value should be 0, maximum value should be 600. The next one, total secured percentage as well. Total secured percentage, expected data type is decimal. Minimum is 0 and maximum is 100. Yeah, so we are done with the fields. So I will do save and close. సో ఇప్పుడు మనం లైక్ ఎంటిటీ క్రియేట్ చేసాం, ఫీల్డ్స్ క్రియేట్ చేసాం, అండ్ ఇప్పుడు మనకి ఎస్ఎస్సి బోర్డులో వర్క్ చేసే ఎంప్లాయీస్ యూజ్ చేసుకోవాలి. వాట్ ఎవర్ వీ డిడ్ సెటప్, ఎస్ఎస్సి బోర్డులో వర్క్ చేసే ఎంప్లాయీస్ యూజ్ చేసుకొని ఆ స్టూడెంట్ డేటా అనేది ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఎంప్లాయీస్ యూజ్ చేసుకోవాలి అంటే వాళ్ళకి ఇక్కడ కనిపించాలండి ఈ సైట్ మ్యాప్లో. ఇది మనం సైట్ మ్యాప్ అంటామని చెప్పాం కదా. ఇక్కడ సేల్స్, సర్వీస్, మార్కెటింగ్ అన్నవి ఇక్కడ దట్ ఎంటిటీ వీ నీడ్ టు షో హియర్ ఇన్ ద సైట్ మ్యాప్. సైట్ మ్యాప్లో చూపిస్తే దే కెన్ క్లిక్ ఆన్ దట్ ఎంటిటీ అండ్ క్రియేట్ ద రికార్డ్స్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. సో ఇక్కడ మనం చూపించడానికి వాట్ వీ డూ యాజ్ ఏ డెవలపర్గా, సో యూ సెలెక్ట్ ద ఎంటిటీ సెలెక్ట్ చేసుకోండి. ఏరియాస్ దట్ డిస్ప్లే దిస్ ఎంటిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఒక ప్రాపర్టీ ఉంటుంది ఇక్కడ. మీరు ఇక్కడ మనకి లైక్ ఐ మెన్షన్ ఇక్కడ మనకి మల్టిపుల్ మాడ్యూల్స్ ఉన్నవి, సేల్స్, సర్వీస్, మార్కెటింగ్. మీరు అండర్ ద సేల్స్లో చూపించాలి ఆ ఎంటిటీ అంటే అనుకుంటే సేల్స్ సెలెక్ట్ చేసుకోండి, లేదు సర్వీస్లో అంటే సర్వీస్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇప్పుడు సేల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఐ విల్ క్లిక్ ఆన్ ద సేవ్ బటన్ క్లిక్ చేశాను. యా, నేను సేల్స్లో కనిపించాలని చెప్పాను, సేవ్ చేశాను. బట్ సేవ్ ఈజ్ నాట్ ఇనఫ్. సేవ్ ఒకటి మనకి సరిపోదు యూఐలో కనిపించడానికి. ఎస్ఎస్సి బోర్డులో ఎంప్లాయీస్కి పబ్లిష్ కూడా చేయాలి. మనం పబ్లిష్ చేస్తేనే ఆ ఎంటిటీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది యూఐలో. సో ఐఎమ్ గోయింగ్ టు పబ్లిష్ యాజ్ వెల్. ఫస్ట్ సేవ్ దెన్ పబ్లిష్. సో కస్టమైజేషన్స్ ఆర్ పబ్లిషింగ్, వాట్ ఎవర్ కస్టమైజేషన్స్ వి డిడ్. ఎంటిటీ క్రియేట్ చేసాం, ఫీల్డ్స్ క్రియేట్ చేసాం, దెన్ సేవ్ చేసి పబ్లిష్ చేస్తున్నాం. Once it is published, we can see the entity in the UI. Yeah, publish complete అయిపోయింది. సో I will refresh here. నేను పేజ్ రిఫ్రెష్ చేస్తున్నాను. Yeah, can I see the entity now? మనకి ఎంటిటీ కనిపిస్తుంది కదా. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. ఎంటిటీ సెలెక్ట్ చేసుకోండి, అండ్ ఇఫ్ యూఆర్ గెటింగ్ దిస్ ఇష్యూ జస్ట్ రిఫ్రెష్, మేబీ బ్రౌజర్ క్యాష్ ఇష్యూ ఆర్ సంథింగ్. Just refresh. Again, let me just navigate. So I will do the, let me just refresh again. I will wait for some time and do the refresh. Let allow system to do some backend operations. Yeah, I think it's okay now.
సో ఇలా కనిపిస్తుందండి. ఇలా ప్రాపర్‌గా రావాలి. బ్యాక్ ఎండ్‌లో ఆపరేషన్ కంప్లీట్ చేయడానికి కొంత టైం పడుతుంది. యూ వెయిట్ ఫర్ 1 ఆర్ 2 మినిట్స్ దెన్ రిఫ్రెష్ ఇట్ విల్ షో. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఎక్సెల్‌లో మనం రోస్ యాడ్ చేసుకొని డేటా ఎంటర్ చేసాం కదా స్టూడెంట్స్‌వి. సిమిలర్‌లీ ఇక్కడ నాకు సింగిల్ స్టూడెంట్ కూడా లేడు యాస్ ఆఫ్ నౌ. వి డోంట్ హావ్ ఎనీ డేటా. సో జస్ట్ క్లిక్ ఆన్ ద న్యూ బటన్ క్లిక్ చేసి స్టూడెంట్ డేటా అనేది ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ. బట్ మనం సబ్జెక్ట్ వైజ్ ఫీల్డ్స్ వేరే ఫీల్డ్స్ కూడా క్రియేట్ చేసాం కదా. బట్ ఇట్ ఈస్ షోయింగ్ ఓన్లీ ద నేమ్ ఫీల్డ్. వాట్ ఈస్ ద రీజన్? సో మనకి రీజన్ ఏంటంటే మనం జస్ట్ ఫీల్డ్స్ మాత్రమే క్రియేట్ చేసాము. ఇది మనం ఫామ్ అంటాము. డేటా ఎంటర్ చేయడానికి మనం ఫార్మ్స్ అనే కాంపోనెంట్ యూస్ చేస్తాం. ఈ ఫామ్లో యాడ్ చేయలేదు ఫీల్డ్స్ని. సో ఫామ్లో యాడ్ చేస్తేనే ఫీల్డ్స్ని యూజర్ డేటా అనేది ఎంటర్ చేసుకోవచ్చు ఆ ఫీల్డ్స్లో. ఇది ఫామ్లో ఎలా యాడ్ చేస్తాం? సో యాజ్ ఏ డెవలపర్గా వాట్ ఎవర్ ద చేంజెస్ యూ వాంట్ టు డూ, యూ నీడ్ టు డూ ఇట్ ఇన్ ద సొల్యూషన్ ఓన్లీ. యూ నీడ్ టు నావిగేట్ టు ద సొల్యూషన్. మీరు ఏదైనా చేంజెస్ చేయాలంటే కంపల్సరీగా సొల్యూషన్కి నావిగేట్ అవ్వాలండి. సో సొల్యూషన్కి నావిగేట్ అవ్వండి. నావిగేషన్ స్టెప్ సేమ్. దెన్ క్లిక్ ఆన్ ద ఫార్మ్స్. ఫార్మ్స్ సెలెక్ట్ చేసుకోండి. సో మీకు బై డిఫాల్ట్గా కొన్ని ఫార్మ్స్ ఉంటవి ఇక్కడ. ఎక్కడైతే మెయిన్ ఫామ్ ఉందో మెయిన్ ఫామ్ టైప్ షుడ్ బి మెయిన్. యూ జస్ట్ ఓపెన్ దట్ ఫామ్. క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఫీల్డ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయండి. సో వాట్ యూ డూ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. మీరు ఇక్కడ నుంచి డ్రాగ్ చేసుకొని డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ ద ఫీల్డ్స్. యా. సో నేను ఫీల్డ్స్ అన్ని యాడ్ చేస్తాను. దెన్ యూ సేవ్ చేయాలి. ఇక్కడ సేవ్ బటన్ ఉంటుంది. సేవ్ చేస్తే మన చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వవు. యాజ్ ఐ మెన్షన్ పబ్లిష్ అనేది మ్యాండేటరీ. పబ్లిష్ చేయాలి. యా, చేంజెస్ ఆర్ గెటింగ్ పబ్లిష్ నౌ. యా, చేంజెస్ పబ్లిష్ అయ్యాయి. దెన్ యూ కెన్ సేవ్ అండ్ క్లోజ్ అండ్ నావిగేట్ బ్యాక్ టు ద యూఐ. యూఐలోకి వచ్చేసేయండి. సేల్స్ అండ్ స్టూడెంట్ మార్క్స్. జస్ట్ రీఫ్రెష్ హియర్. It's not reflected. Let's wait for a couple of minutes, 1 minute, and refresh. Yeah, it's reflected now. So ఇప్పుడు నేను స్టూడెంట్ డేటా ఎంటర్ చేస్తాను. తేజ అండ్ స్టూడెంట్ రోల్ నెంబర్ SSC 07. So result, grade, social marks, and the total secured percentage, the total secured and second language marks, total secured marks. సో ఇట్లా మనకి యూజర్స్ అనేవాళ్ళు SSC బోర్డ్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ సిస్టమ్ యూజ్ చేసి డేటా అనేది క్రియేట్ చేసుకుంటారు. అండ్ దే కెన్ క్లిక్ సేవ్ అండ్ క్లోజ్ అండ్ దే కెన్ ఎంటర్ ద డేటా ఫర్ అదర్ స్టూడెంట్ బై క్లికింగ్ ఆన్ న్యూ బటన్ క్లిక్ చేసుకొని వేరే స్టూడెంట్ డేటా ఎంటర్ చేయగలుగుతారు. SSC 002. సో మనకి ఫర్దర్ క్లాసెస్లో ఈ రిజల్ట్ ఆటోమేటిక్గా ఎలా సెట్ చేయాలి, రిజల్ట్ అనేది బేస్డ్ ఆన్ ద మార్క్స్ అండ్ గ్రేడ్ అనేది బేస్డ్ ఆన్ ద మార్క్స్ అది ఆటోమేటిక్గా సెట్ చేయొచ్చు. We will understand in the further classes how to do. Since it is a day one, we just go with the very, very basic things. So I will give you the unmute option now. So you just think and just let me know. ఇక్కడ మీకు ఏదైనా మిస్టేక్స్ ఐడెంటిఫై చేశారా? You just let me know. Do we have Order. any mistakes here? Order of the subjects. Yeah, one is order. Any other? ఇక్కడ స్టార్ సింబల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టార్ సింబల్? Mandatory. మ్యాండేటరీ కదా. సో మనం ఒక సబ్జెక్ట్ మార్క్స్ లేకుండా స్టూడెంట్ ఎంట్రీ చేయొచ్చా SSC బోర్డ్ లో? ఇస్ ఇట్ No. వ్యాలిడ్ స్టూడెంట్? No. నో కదా. ఇవన్నీ మనకి మ్యాండేటరీ కావాలి కదా.
సో అది సెకండ్ All, మిస్టేక్. all fields should be mandatory, right? Yeah. కరెక్ట్. అండ్ అది సెకండ్ మిస్టేక్. And What is one more thing, alignment. sorry? Alignment. Yeah, Order, alignment is alignment. order they already mentioned. I And think he was speaking to look and feel the as per the form type. yeah. వీడిరా Line. చెన్నై కూడా So we do have the one more mistake here. So the mistake is like ఇక్కడ మనకి మాస్ మార్క్స్ ఎలా ఉంది నేమింగ్ కన్వెన్షన్, అండ్ ఇఫ్ ఇట్ సైన్స్ మార్క్స్ అనేది ఎలా ఉంది, స్మాల్ లెటర్ ఉంది కదా ఇక్కడ, ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్ ఉన్నవి, ఇది మాత్రం స్మాల్ లెటర్ ఉంది. సో ఒక ప్రొఫెషనల్ డిజైన్గా సిస్టమ్ డిజైన్ చేసినప్పుడు యాజ్ ఏ ప్రొఫెషనల్ మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా డిజైన్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ లాగా వెళ్తున్నారు ఇప్పుడు ఇండస్ట్రీకి. ఈ కైండ్ ఆఫ్ స్మాల్ మిస్టేక్స్ చేయొద్దు. ఈ కైండ్ ఆఫ్ స్మాల్ మిస్టేక్స్ అన్నీ మీకు ట్రైనింగ్లోనే అవాయిడ్ అయిపోవాలి. సో యూ హ్యావ్ టు వర్క్ యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్. అవన్నీ మనం క్లాస్లో ఎక్కడ ఏ మిస్టేక్ చేయాలనేది మీకు ఆటోమేటిక్గా ఆ క్యాపబిలిటీస్ బిల్డ్ అవుతాయి. ఇప్పుడు మీరు ఏవైతే ఐడెంటిఫై చేశారో ఆ థింగ్స్ మీరు నెగ్లెక్ట్ చేయొద్దు అసైన్మెంట్ చేసేటప్పుడు. యూ నీడ్ టు డూ ప్రాపర్ అలైన్మెంట్ అండ్ బై యూజింగ్ జస్ట్ కామన్ సెన్స్. మీకు ఎస్ఎస్సి మార్క్స్ అంటే ఎవరికైనా తెలుసు కదా, అండ్ ఈ నేమింగ్ కన్వెన్షన్స్ కానీ ప్రాపర్గా క్రియేట్ చేయాలి. సో ఇది మనం ఇప్పుడు కరెక్ట్ చేద్దాం. ఆర్డర్ అనేది ఒకటి ప్రాపర్ ఆర్డర్లో ఇద్దాము, అండ్ ఫీల్డ్స్ అనేది మ్యాండేటరీ సెట్ చేద్దాం. సో ఏదైనా కస్టమైజేషన్ చేయాలంటే యాజ్ ఏ డెవలపర్గా మనం సొల్యూషన్లోనే చేస్తాము. లెట్స్ నావిగేట్ టు ద సొల్యూషన్ అండ్ ఫస్ట్ ఎక్స్పాండ్ ద ఫీల్డ్స్. ఆ ఫీల్డ్ నేమ్ కరెక్ట్ చేద్దాం. మనం సైన్స్ మార్క్స్ అనేది ఎం స్మాల్ లెటర్ ఇచ్చాం కదా, సో జస్ట్ ఓపెన్ దట్ ఫీల్డ్. ఎం అనేది క్యాపిటల్ ఇవ్వండి. యా, అండ్ మనం మ్యాండేటరీ అని చెప్పాం కదా, ఫీల్డ్ రిక్వైర్మెంట్ లెవెల్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇది యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఆప్షనల్. మనం మ్యాండేటరీగా సెట్ చేయడానికి బిజినెస్ రిక్వైర్డ్ అని యూజ్ చేయాలి. ద బిజినెస్ రికమెండ్ వీ విల్ అండర్స్టాండ్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్. ఇఫ్ యూ వాంట్ టు సెట్ ఇట్ యాజ్ ఎ మ్యాండేటరీ, యూజ్ ద బిజినెస్ రిక్వైర్డ్. సో జస్ట్ సేవ్ అండ్ క్లోజ్. సిమిలర్లీ యూ కెన్ డూ ఇట్ ఫర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ ఫర్ ఆల్ అదర్ ఫీల్డ్స్ యాజ్ వెల్. మీరు వేరే ఫీల్డ్స్ కూడా సేమ్ ప్రాసెస్ మ్యాండేటరీ సెట్ చేయొచ్చు. ఇప్పుడు ఫామ్ ఆర్డర్ చూద్దాం. యూ జస్ట్ క్లిక్ ఆన్ ద ఫార్మ్స్ అండ్ డబల్ క్లిక్, జస్ట్ ఓపెన్ ద మెయిన్ ఫామ్. మనం మెయిన్ ఫామ్లో వర్క్ చేస్తాం కదా, మెయిన్ ఫామ్ ఓపెన్ చేయండి. సో మనం ఇప్పుడు ఆర్డర్ ప్రాపర్ ఆర్డర్లో డిజైన్ చేద్దాం. తెలుగు మార్క్స్ తర్వాత సెకండ్ లాంగ్వేజ్ మార్క్స్ రావాలి. యా, ఐల్ కీప్ సెకండ్ లాంగ్వేజ్ మార్క్స్ అండ్ ఇంగ్లీష్, మ్యాథ్స్, దెన్ సైన్స్, దెన్ సోషల్. సో ఇక్కడ టోటల్ సెక్యూర్డ్ మార్క్స్ ఇస్తాను. టోటల్ సెక్యూర్డ్ మార్క్స్ బేస్ చేసుకొని సెక్యూర్డ్ పర్సంటేజ్ వస్తుంది, దెన్ రిజల్ట్ అండ్ గేట్. యా, దిస్ ఈస్ ప్రాపర్ ఆర్డర్. సో మ్యాండేటరీ ఐ థింక్ యూ కెన్ సెట్ ఇట్. ఐ హ్యావ్ జస్ట్ షోన్ ఫర్ వన్ ఆఫ్ ద ఫీల్డ్. సో ఇప్పుడు అగైన్ యూ నీడ్ టు సేవ్ చేసి పబ్లిష్ చేయాలి. యా, పబ్లిష్ కంప్లీట్ అయిపోయింది. దెన్ నావిగేట్ బ్యాక్ టు ద యూఐలోకి నావిగేట్ అవుదాము అండ్ జస్ట్ రీఫ్రెష్ ద పేజ్ రీఫ్రెష్ చేద్దాం. యా, సో ఈజ్ ఇట్ ప్రాపర్ ఆర్డర్ నౌ? ప్రాపర్ ఆర్డర్లో ఉందండి. మనం సైన్స్ మార్క్స్ ఒకటి మ్యాండేటరీస్ కింద సెట్ చేసాం కదా, సో ఐ కెన్ సీ సైన్స్ మార్క్స్ యాజ్ ఎ మ్యాండేటరీ. సిమిలర్లీ యూ హ్యావ్ టు సెట్ అదర్ ఫీల్డ్స్ ఆల్సో మ్యాండేటరీ. సో ఇది మనకి వెరీ వెరీ బేసిక్ కైండ్ ఆఫ్ టాస్క్ అండి. మీకు వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ వర్క్, మీకు ఏ కైండ్ ఆఫ్ వర్క్ ఉంటుంది అనేది ఇది ఓవరాల్గా ఒక ఐడియా. సో ఒక టైలర్ ఎలా అయితే కటింగ్ అండ్ ఇండివిజువల్ డిఫరెంట్ ఉంటాయి కదా ఒక టైలర్ నేర్చుకోవడానికి, ఫస్ట్ కటింగ్ నేర్చుకోవాలి, అలాగే స్టిచ్చింగ్ ప్రాపర్గా వేస్తున్నాడో లేదో నేర్చుకోవాలి. సిమిలర్గా మనకి మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంటాయి సిఆర్ఎంలో. మనం ఇప్పుడు ఎంటిటీస్, ఫీల్డ్స్ అనేది, ఫార్మ్స్ అనేది నేర్చుకున్నాం. ఈ 3 కాంపోనెంట్స్ నేర్చుకున్నాం: ఎంటిటీస్, ఫీల్డ్స్, ఫార్మ్స్ డిజైన్. సో వీ డూ హ్యావ్ మెనీ మోర్ థింగ్స్ ఇన్ ద సొల్యూషన్. సో విల్ డిస్కస్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్. ఈ సింపుల్ టాస్క్ మీకు ఒక ఎక్స్పెక్టెడ్ వర్క్ వితౌట్ కోడింగ్ మనకి ఏ కైండ్ ఆఫ్ వర్క్ ఉంటుంది ఒక ఐడియా రావటం కోసం వి జస్ట్ డిడ్ ఇట్. సో లెట్స్ మూవ్ బ్యాక్ టు ద presentation.
యా సో మన కోర్స్ ఎలా ఉండబోతుంది సో మన కోర్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ టెక్నాలజీకి కాంపిటీషన్ అనేది లెస్ ఉంది ఎందుకంటే ఇప్పుడు లైక్ బయటకు వచ్చిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాట్ దే విల్ డూ దే విల్ ట్రై టు లెర్న్ ద యా సో దే విల్ ట్రై టు లెర్న్ ద కామన్ టెక్నాలజీస్ అంటే వెబ్స్ అని లేదంటే పిహెచ్పి ఫుల్ స్టాక్ డెవలపర్ అలా మీకు కాంపిటీషన్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది అక్కడ ఓపెనింగ్స్ ఉన్నా సరే ఆ కాంపిటీషన్ వల్ల ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ ద జాబ్ ఓపెనింగ్స్ మేబీ మీకు తక్కువే ఉండొచ్చు కంపేర్ విత్ దిస్ టెక్నాలజీ ఈ టెక్నాలజీలో మనకి ట్రైనర్స్ ఎక్కువగా లేరు బయట బట్ కాంపిటీషన్ ఆల్సో కాంపిటీషన్ ఉన్నది బట్ కంపేర్ విత్ అదర్ టెక్నాలజీస్ ఇట్స్ లెస్ కాంపిటీషన్ ఈ టెక్నాలజీ ఎవరికి తెలియదు ఎక్కువగా అండ్ మన కోర్స్ ప్రాసెస్లో మీకు డైలీ అసైన్మెంట్స్ ఉంటాయండి కంపల్సరిగా ఎవ్రీడే అసైన్మెంట్ ఈజ్ మ్యాండేటరీ మీరు అసైన్మెంట్స్ కంపల్సరిగా చేయాలి అండ్ అసైన్మెంట్ కూడా ఇప్పుడు మనం ఒక కోర్స్ చెప్తున్నాను వెల్ అండ్ గుడ్ అంటే మీరు ఫాలో అవుతున్నారు అసైన్మెంట్ చేస్తున్నారు యాజ్ ఎ ఫ్రెషర్ మీరు ఇప్పుడు న్యూ టు ద టెక్నాలజీ మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కదా సో మీరు వాట్ ఎవర్ యూ డిడ్ మీరు ఏదైతే అసైన్మెంట్ చేశారో మీకు అది కరెక్ట్ అనే ఫీలింగే ఉంటుంది బట్ అది పర్సనల్ మానిటరింగ్ ఈజ్ ఇంపార్టెంట్ మీరు యాజ్ ఎ ఎక్స్పర్ట్గా పర్సనల్గా మానిటర్ చేసి మీరు ఎక్కడ రైట్ చేస్తున్నారు ఎక్కడ తప్పు చేస్తున్నారు అది మీకు పర్సనల్గా మానిటర్ అయితే ఆ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అనేది మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్లో అవాయిడ్ చేస్తారు ఓకే అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటుంది సో దట్ ఈస్ ద రీజన్ మనకి అసైన్మెంట్స్ రివ్యూస్ కూడా ఉంటాయి డైలీ సో ఐ విల్ షో యూ ద హౌ ద అసైన్మెంట్స్ విల్ బి మనకి అసైన్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటో ఒకసారి చూద్దాం సో మీకు ఫర్ ఈచ్ బ్యాచ్ మీకు ఆల్మోస్ట్ 300 to 400 అసైన్మెంట్స్ అనేది చేస్తారంటే మీరు సో దిస్ ఈస్ ఫర్ బ్యాచ్ 11 ఇఫ్ యూ సీ ద అసైన్మెంట్స్ ఇలా మీకు ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఫార్మాట్లో ఉంటుంది అసైన్మెంట్స్ అండ్ సో వీ కెన్ సీ హియర్ ఆల్మోస్ట్ 129 టాస్క్ అండ్ వీ ఆల్సో హ్యావ్ అదర్ షీట్స్ యాజ్ వెల్ మీకు ఇంకా కొన్ని షీట్స్ ఉంటాయి సో ఇలా అసైన్మెంట్స్ చేస్తారు అండ్ ఇండివిజువల్గా ఈచ్ స్టూడెంట్కి ఒక ట్రాకింగ్ షీట్ అనేది ఉంటుంది ఒక ట్రాకింగ్ షీట్ ఉంటుంది ఒక సిస్టమ్ యాక్సెస్ ఉంటుంది ఇది మనకి సిస్టమ్ యాక్సెస్ లెట్స్ ఇది మన వన్ ఆఫ్ ద స్టూడెంట్ ప్రశాంతి సిస్టమ్ అండ్ ప్రశాంతి మనకి ఇప్పటి వరకు మనకి ఎన్ని అసైన్మెంట్స్ సబ్మిట్ చేశారు తన ఈ సిస్టమ్కి లాగిన్ అయ్యి వన్స్ షీ కంప్లీటెడ్ ద అసైన్మెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి సిస్టంలో సబ్మిట్ చేస్తే మా టీం వాళ్ళు రివ్యూ చేస్తారు మీరు రివ్యూ చేసి అండ్ మీ రేటింగ్ ఎంత వచ్చింది మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి మీ మిస్టేక్స్ కూడా ఇన్ డీటెయిల్గా మెన్షన్ అవుతాయండి ఇది రివ్యూ షీట్ లింక్ ఉంది కదా ఈ లింక్ క్లిక్ చేస్తే మీరు ఏ అసైన్మెంట్ అండ్ ఏ టాస్క్ అండ్ మీరు చేసిన మిస్టేక్ ఏంటి అండ్ ఇక్కడ కొన్ని మిస్టేక్స్ ఐడెంటిఫై చేశాము అండ్ ప్రశాంతి ఆల్రెడీ కంప్లీటెడ్ అండ్ వాట్ ఎవర్ ఈస్ పెండింగ్ ఇట్ విల్ బి స్టేటస్ విల్ బి పెండింగ్ ఇలా మీకు పర్సనల్ మానిటరింగ్ ఉంటుంది ఈచ్ స్టూడెంట్కి సిస్టంలోనే అండ్ ఆల్సో మనకి ఇప్పుడు మనం ఈరోజు ఎంటిటీస్ అనే ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసాము మన కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు ఆ కాన్సెప్ట్ రిలేటెడ్గా ఏమైనా సినారియో బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనుకోండి ఆ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ కూడా ట్రాకింగ్ ఉంటుంది మన సిస్టంలో సో ఇట్స్ అ ప్రాపర్ స్ట్రక్చర్ దట్ ఈస్ ద వన్ బెనిఫిట్ అనదర్ బెనిఫిట్ యా సో లెట్స్ మూవ్ బ్యాక్ అండ్ బై ఎండ్ ఆఫ్ అవర్ కోర్స్ మనం కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు మనం 2 లైవ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తాము అలాంగ్ విత్ ద అసైన్మెంట్స్తో పాటు ఒక 2 లైవ్ ప్రాజెక్ట్స్ చేస్తారు ఎవ్రీ వన్ ఆఫ్ యూ అండ్ మీకు ప్రాపర్గా అసైన్మెంట్స్ ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తే యు ఆర్ ఈక్వల్స్ టు 3 to 4 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మీకు ఎంట్రీ లెవెల్లో వచ్చే డౌట్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత నేను సర్వే అవుతానా అవ్వలేనా నేను వర్క్ చేయగలుగుతానా లేదనా ఆ డౌట్స్ అనేవి రావు మీరు అసైన్మెంట్స్ అండ్ ఈ ప్రాజెక్ట్స్ చేస్తే యూ విల్ గెయిన్ ద కాన్ఫిడెంట్ మీకు ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది ఆ కాన్ఫిడెన్స్ బేస్ చేసుకొని యూ కెన్ ఈజీలీ వర్క్ ఓకే జాబ్ అనేది యూ కెన్ ట్రై మల్టిపుల్ వేస్ అదే టు క్రాక్ ద జాబ్ బట్ సర్వే అవ్వటం ఇంపార్టెంట్ మీరు ఇన్ని హడిల్ ఫేస్ చేసి జాబ్ క్రాక్ చేసిన తర్వాత మీరు అక్కడ ప్రూవ్ చేసుకోకపోతే నో యూజ్ కదా యూ మే ఫీల్ మీకు ఒక టెన్షన్ లాగా ఉంటుంది జాబ్ అనేది మీకు సబ్జెక్ట్ లేకుండా వెళ్ళిపోతే సో సబ్జెక్ట్ అనేది కంపల్సరీ వాట్ ఎవర్ వేస్ యూ ఆర్ ఫాలోయింగ్ టు క్రాక్ ద జాబ్ బట్ సబ్జెక్ట్ అనేది మ్యాండేటరీ అండ్ సో మన కోర్స్లో మీకు రెజ్యూమే ప్రిపరేషన్ ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ట్రాక్ చేస్తాము రెజ్యూమే ప్రిపరేషన్స్ ఐ విల్ షో యూ ద శాంపుల్ రెజ్యూమేస్ వాట్ వీ ఫాలో మీకు లైక్ ప్రీమియం టెంప్లెట్స్ యూజ్ చేసి
ఇలా రెజ్యూమేస్ కూడా ప్రిపేర్ చేపిస్తాము. We will assist with the resume preparation as well. These are some sample resumes. And so మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఉంటవి అండ్ డైలీ జాబ్ అలర్ట్స్ షేర్ అవుతవి. మాక్ ఇంటర్వ్యూస్ యూ కెన్ చెక్ ఇట్ ఇన్ అవర్ ఛానల్. మనకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఈ ఛానల్లో మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి యూ కెన్ చెక్ ఇట్. అంటే మన దగ్గర సక్సెస్ఫుల్ అయిన స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్స్ ఉంటవి. యూ కెన్ ఆల్సో చెక్ ద ప్రీవియస్ స్టూడెంట్స్ బ్యాచ్ ఫీడ్బ్యాక్స్ అండ్ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్. వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఏంటి, సక్సెస్ స్టోరీస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది. సో ఆ స్టూడెంట్స్ ఏం సజెషన్స్ ఇస్తున్నారు న్యూ పార్టిసిపెంట్స్కి, యూ కెన్ చెక్ టు గెట్ ద సక్సెస్ ఇన్ అవర్ కోర్స్. సో వన్ మోర్ థింగ్, సో మనకి బ్యాచ్ 12 అనేది వి ఆల్మోస్ట్ కంప్లీటెడ్ 30 to 40 ఆల్మోస్ట్ 30 క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి. సో మీకు ఐ హ్యావ్ రిక్వెస్టెడ్ కపుల్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద బ్యాచ్ 12 టు జాయిన్ ఇన్ టుడేస్ సెషన్. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఫీల్ అయ్యారు అండ్ డే 1లో ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యారా లేదా మన కోర్స్లో. సో అది మనం లెటస్ డిస్కస్ విత్ దెమ్ డైరెక్ట్లీ. ఐ థింక్ కపుల్ ఆఫ్ స్టూడెంట్స్ జాయింట్ విత్ అస్. సో లెట్ మీ జస్ట్ ఇన్వైట్ దెమ్. Prashanti, did you join? You can unmute yourself. I enable. Yes, hi Ashok. యా హాయ్ ప్రశాంతి. సో మీరు లైక్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా మన కోర్స్లో సక్సెస్ అవ్వడానికి? ఇప్పుడు ఎవరైతే న్యూగా ప్లాన్ చేస్తున్నారో వాట్ ఈస్ ద సజెషన్స్ డూ యూ రికమెండ్ దెమ్ టు జాయిన్, విల్ దే ఏబుల్ టు, మనం ఇప్పుడు ఏవైతే ప్రామిసెస్ చేసామో లైక్ అసైన్మెంట్స్ కానీ పర్సనల్ ట్రాకింగ్ కానీ, సో అవంతా మీకు డే 1లో ప్రామిస్ చేసిన విధంగా, డెమోలో ప్రామిస్ చేసిన విధంగా మీకు వస్తున్నాయా లేదా? Like demo so many things will say other if you compare with other institute, they will promise many things, but అవి యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు చేయకపోవచ్చు. ఐఎమ్ నాట్ సెయింగ్ ఆల్ ఇన్స్టిట్యూట్, బట్ ఫ్యూ ఇన్స్టిట్యూట్ మే నాట్ డెలివర్ ఆల్ ద ప్రామిసెస్. సో అది బేస్ చేసుకొని మీకు ఎలా ఉంది, కెన్ యూ జస్ట్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ ప్రశాంతి? Yes, Ashok, sure. So, as Ashok said, assignments అయితే కంపల్సరీ ఉంటాయండి, డైలీ ఉంటాయి, ఒక రోజు అని ఏమి ఉండదు. సో క్లాసెస్ అయిపోగానే అసైన్మెంట్ షెడ్యూల్ చేస్తారు. సో అది పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ట్రాకింగ్ షీట్ కూడా సేమ్ అశోక్ చూపించినట్టే ఉంటుంది. అండ్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు, మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అని. మనం ఏదైనా మిస్టేక్స్ చేస్తే అవి ఎలా రెక్టిఫై చేసుకోవాలో చెప్తారు. అండ్ డౌట్ సెషన్ ఉంటాయి. మనం పర్సనల్గా మనం డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. మార్నింగ్ ఈవినింగ్ టూ సెషన్స్ ఉంటాయి అన్నమాట, డౌట్ సెషన్స్. సో మార్నింగ్ పాసిబుల్ అయితే మార్నింగ్ తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ తీసుకోవచ్చు. సో అశోక్ చెప్పినట్టే ఉంటుంది. సో చేంజెస్ అయితే ఏముండవు. అండ్ మీకు డే 1లో ఎలా ఉంది ఇప్పుడు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నవి ప్రశాంతి? కెన్ యూ ఆల్సో హైలైట్? ఎస్, కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా బిల్డ్ అవుతుంది అశోక్. అది చెప్పేది కూడా కాదు. అంటే ప్రీవియస్గా తక్కువగానే ఉంది, బట్ ఇక్కడ నాకు కొంచెం క్లారిటీ అనేది ఎక్కువ వచ్చింది. యా ప్రశాంతి అంతకుముందు వేరే ఇన్స్టిట్యూట్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నారండి, అక్కడ నచ్చగా మన దగ్గర జాయిన్ అయ్యారు. సో కంపేర్ విత్ దట్ అదర్ ఇన్స్టిట్యూట్ ప్రశాంతి, సో ఇస్ ఇట్ బెనిఫిషియల్ ఫర్ యూ ఫ్రమ్ అవర్ సైడ్? ఎస్, ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ బెనిఫిషియల్ అశోక్. సో నేను లాట్ ఆఫ్ థింగ్స్ గెయిన్ చేశాను ఇక్కడ. ఓకే. సో మన టాస్క్స్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి క్యాపబిలిటీ అనేది పెరుగుతుంది. కరెక్ట్. సో అసైన్మెంట్స్ డైలీ చేయాలి అండి. ఒకటి చేసి నేను రెండోది తర్వాత చేస్తాను అంటే కుదరదు. సో డిపెండెన్సీ ఉంటుంది అసైన్మెంట్స్ కూడా. సో ఫస్ట్ది చేస్తేనే మనం సెకండ్ది చేయగలిగే కెపాసిటీ వస్తుంది. సో ఫస్ట్ది పెండింగ్ పెట్టేసుకొని సెకండ్ దానికి వెళ్తాను అంటే కుదరదు. సో అసైన్మెంట్స్ కూడా మనం సీరియస్గా తీసుకోవాలి. అవి చేస్తేనే మనకి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ గెయిన్ అవుతుంది. యా, సో ఇట్స్ లైక్ పర్సనల్ మానిటరింగే ఉంటుందండి. వీ హ్యావ్ ఎ టీమ్. ఎస్, అశోక్ కూడా పర్సనల్గా కాంటాక్ట్ అవుతారు. అండ్ ఐ మీన్ ఎలా అంటే తనకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. ఎవ్రీ స్టూడెంట్ మీద తను స్కోప్ తీసుకుంటారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎక్కడైనా ల్యాగ్ అవుతున్నారా, వాళ్ళకి టైం ఎక్కడ ఎక్కువ పడుతుంది అనేది తను పర్సనల్గా కూడా ట్రాక్ చేస్తూ ఉంటారు. అసైన్మెంట్స్ ఏవైనా సబ్మిట్ చేయలేదా ఇవి కూడా తను చూసుకుంటారు.
Yeah. ఎవరైనా సో మీకు వీక్లీ వన్స్ మీకు మానిటరింగ్ ఉంటుంది, డైలీ కూడా ఉంటుంది. అండ్ మీకు వచ్చేసి లైక్ ఇది మెయిన్లీ ప్రాక్టికల్ సెషన్ అండి. ప్రాక్టికల్గా డిజైన్ చేసింది. థియరిటికల్ కంటెంట్ వెరీ వెరీ లెస్. మీకు ఎందుకంటే ఇప్పుడు ఇది సాఫ్ట్వేర్ అంటే వర్క్ చేసేది కదా. వర్క్ చేసేది మీరు ఒక 2 years 3 years యూట్యూబ్లో నేర్చుకున్నా సరే మీకు ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేయలేరు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ యూ విల్ గెయిన్ బై ఓన్లీ బై డూయింగ్ ద అసైన్మెంట్స్, మల్టిపుల్ టాస్క్. మీరు వినేటప్పుడు ప్రాపర్గానే ఉంటుంది ఎవ్రీథింగ్ సబ్జెక్ట్. బట్ ప్రాక్టీస్లో చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి, అది ఇంపార్టెంట్. దట్స్ ద రీజన్ ఇప్పుడు ఒక ఎంటిటీకి రీచ్ చేయాలంటే 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఆర్ ఫ్రెషర్స్ ఆర్ 1-2 years ఉన్న పర్సన్ కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాడు. బట్ 10 years వాళ్ళకి ఎందుకు ప్యాకేజెస్ ఎక్కువ ఉంటుంది, 1-2 years వాళ్ళకి ప్యాకేజెస్ ఎందుకు తక్కువ ఉంటుంది? ద వే ఆఫ్ డూయింగ్ 10 years ఎక్స్పర్ట్, ద వే ఆఫ్ హీస్ డూయింగ్ ఈజ్ డిఫరెంట్. 2 years పర్సన్ చేసేది డిఫరెంట్ ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ యూ విల్ గెయిన్ బై డూయింగ్ ద టాస్క్స్ ఓన్లీ. మీరు యూట్యూబ్లో ఎంత టైం స్పెండ్ చేసి నేర్చుకున్నా అది రాదు. సో యూ మేక్ షూర్ దట్. థ్యాంక్ యూ ప్రశాంతి. అండ్ వన్ మోర్ థింగ్, నాకైతే అశోక్ దగ్గర జాయిన్ అవ్వమని ఎవరు రిఫర్ చేయలేదు. నేనే డైరెక్ట్గా జాయిన్ అయిపోయాను. త్రూ ఫేస్బుక్ నేను రీచ్ అవుట్ అయ్యాను అనమాట. సో ఇలా నేను డెమో కూడా అటెండ్ అవ్వలేదు. ప్రీవియస్గా ఉన్న డెమో చూసి నేను జాయిన్ అయిపోయాను, కాంటాక్ట్ అయిపోయి. అండ్ మీకేంటంటే వర్త్ అనమాట ఈ అశోక్ దగ్గర జాయిన్ అవ్వడం వల్ల. లాస్ అయ్యేదైతే ఏమి ఉండదండి. మీరు నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా గెయిన్ చేస్తారు. ప్రశాంత్ గారు, మీకు అంటే ఫ్రెషర్ గా జాయిన్ అయ్యారా, ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ అంటే సమ్ అదర్ ఫీల్డ్ సిఆర్ఎంలో నాకు నాలెడ్జ్ ఏం లేదండి. She is Okay. having some career gap. She's not Okay, don't have any work experience. సో మీరు ఆల్రెడీ ప్లేస్ అయ్యారా ప్రశాంతి గారు? ప్లేస్మెంట్ ఎలా ఉంది? లేదండి, తనది అయిపోలేదు రన్నింగ్ బ్యాచ్. యాక్చువల్గా నేను She has రన్నింగ్ బ్యాచ్ 12th బ్యాచ్లో జరుగుతుంది, ట్రైనింగ్ జరుగుతుంది. they have 20 more classes. ఎస్. Yeah. I think few more persons also joined from the running batch. Nagaraj garu, did you join? Anybody else joined from batch 12? సార్ హాయ్ సార్. Yeah, hi Nagaraj garu. ఈ జెన్యున్ గా మాట్లాడుకుంటే మాత్రం సార్ చెప్పేది మొత్తం జెన్యున్ గా ఉంటుందండి. నేను కూడా ఒక యూట్యూబ్ ద్వారానే చూసి సార్ క్లాస్ అటెండ్ అయ్యి క్లాస్ తీసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే అసైన్మెంట్స్ కూడా మనం చేయకుండా వదిలేసినా కానీ ఏంటిది సార్ వాళ్ళు ఏంటి ఎప్పుడు అప్రోచ్ అవుతూనే ఉంటారు, చేశారా, ఎక్కడి వరకు అయింది, అది ఇది అనేసి చూస్తూనే ఉంటారు. అసైన్మెంట్ విషయంలోనైతే కేర్లెస్ గానైతే ఉండనికనైతే అవకాశం లేదు. మన తరపు నుంచి మనం ఉన్నా కానీ సార్ అయితే ఊరుకోడు, అశోక్ సార్ అయితే ఊరుకోడు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే మనం అన్ని అసైన్మెంట్లు చేస్తూ ఉంటే మనకు ఫీలింగ్ అంటే జాబ్ చేస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది తప్ప ఇది నేర్చుకుంటున్నాం, కోడ్ నేర్చుకుంటున్నాం అనేది ఫీలింగ్ అయితే నాకైతే అనిపించట్లేదు సార్. Yeah, thanks Nagaraj garu. ఇంకొకటి ఏంటంటే ఈ పర్పస్ ఏంటంటే వే ఆఫ్ పర్పస్ కూడా సార్ చెప్పే వే ఆఫ్ పర్పస్ కూడా చాలా బాగుంది అనమాట. స్లోలీ ఏంటి అందరికి అర్థమయ్యే రీతిలో ఉంది అనమాట. Yeah, thank you so much Andy. ఓకే సార్. Yeah, Soumya, and think one more Yeah, people hi, also. Ashok. Yeah, hi Soumya. Hi, Ashok. Hi, everybody. So, నేను ఈ అశోక్ సార్ క్లాస్ అయితే చాలా వర్త్ అనే చెప్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ వర్క్ చేశాను ఈ డొమైన్ పైనే. బట్ నాకు లైక్ నేను సెల్ఫ్ లెర్నింగ్ అనేది స్టార్ట్ చేశాను. బట్ నాకు ఆ డాట్స్ అనేటివి లైక్ ఆ గ్యాప్ అనేది ఉండిపోయింది, ఆ నాలెడ్జ్ గ్యాప్ అనేది. నేను ఆల్రెడీ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను. ఇందాక ఎవరో క్వశ్చన్ అడిగారు కదా, లైక్ ఎలా ఉంది ప్లీజ్ గో ఆన్ మ్యూట్. ఇందాక ఎవరో క్వశ్చన్ అడిగారు, జాబ్ మార్కెట్ ఎలా ఉంది లైక్ హౌ అనేసి. సో నేనైతే చెప్తాను, జాబ్ మార్కెట్ అయితే చాలా బాగుంది. అట్లీస్ట్ మనకి ఒక 1+ year 2+ years ఎక్స్పీరియన్స్ ఉన్నా ఈజీగానే ఉంది. లైక్ ఈజీగానే మనకి కొంచెం నాలెడ్జ్, ఎనఫ్ నాలెడ్జ్ ఈ కోర్స్ లో తీసుకున్నది ఒక మనకి 50-60% ఉన్నా కానీ ఈజీగా తీసుకుంటారు. సో నేను ఇస్తున్నాను కాబట్టి నాకు డైలీ ఒక 2-3 కాల్స్ అయితే వస్తున్నాయి. నేనైతే చెప్తాను. అండ్ ఈ కోర్స్ అయితే చాలా 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 వర్త్. నేను మా ఫ్రెండ్స్ కూడా ఇట్లా రెఫర్ చేశాను అనమాట. ఎవరైతే ఈ ఫీల్డ్ లో ఉన్నారు ఆర్ ఎల్స్ న్యూగా లెర్న్ చేస్తున్నారు, న్యూగా ఏదైనా ఒక టెక్నాలజీ తీసుకోవాలనుకుంటున్నారు అంటే నేను వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకంటే ఇది వెరీ బేసిక్ నుంచి స్టార్ట్ చేశారు అశోక్. నాకు అనిపించింది ఈ కోర్స్ లో జాయిన్ అయ్యాక నేను అసలు చాలా నేర్చుకోవాల్సి ఉండే ఇక్కడ అనేసి. నేను అంతకుముందు అనుకున్నా నేను చాలా నేర్చుకున్నానని, బట్ నాకు జాయిన్ అయ్యాకే అర్థమైంది దెర్ ఇస్ లాట్ టు లెర్న్ అనేసి.
నేనైతే ఓవరాల్ గా సాటిస్ఫైడ్ విత్ ద కోర్స్ అనమాట. పెట్టిన మనీకి వర్త్ అనేది చెప్తాను. Thank you, Soumya. And Soumya, after entering our course, and she also cracked couple of interviews as well. Yeah, I cracked 2 interviews. Yeah. Thank you. So I Thank think I you. have one doubt. Soumya, hi Soumya. Hi. మీరు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టారు? లైక్ 2+3, 4? నాది 3 years 3. ఉండే. అంటే ఇప్పుడు మీరు బట్ ప్రీవియస్ ఏదైనా వర్క్ చేశారా? చెప్పాను. ఐ మీన్ ఈ కైండ్ ఆఫ్ వర్క్ అయితే ఎప్పుడు చేయలేదు. మా ప్రాజెక్ట్‌లో ఉండే సపోర్ట్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేశాను టు బి ఓకే. హానెస్ట్. సో, అక్కడి నుంచి ఈ కోర్స్ జాయిన్ అయ్యాక అండ్ నేను కొంచెం ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాననమాట. బట్ జాబ్ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు నాకు ఆ కాన్ఫిడెన్స్ లేకుండే. రీసెంట్‌గా నేను ఒక జాబ్ ఇంటర్వ్యూ ఇచ్చాను. మనకి కోర్స్‌లో ఏదైతే ఒక 30-40% కవర్ అయిందో 50% కవర్ అయిందో దాంట్లో నుంచి మోస్ట్‌లీ క్వెషన్స్ అనేటివి వచ్చాయన్నమాట. సో, సినారియో బేస్డ్ క్వెషన్స్ అనేటివి సార్ రాస్తారు మనకి ఒక షీట్‌లో. అవి ఫాలో అయితే మాక్సిమం మనం ఒక 60% క్రాక్ చేయొచ్చు ఇంటర్వ్యూ అయితే. అదైతే నేను ఆశిస్తున్నాను. బికాజ్ నేను వాళ్ళు మోస్ట్‌లీ ఏందంటే మనకి సినారియో బేస్డ్ క్వెషన్స్ అడుగుతారు. ఈ క్లాస్‌లో మనకి ఆల్మోస్ట్ అన్ని సినారియో బేస్డ్ థింగ్సే ఇస్తారనమాట. సార్ రిక్వైర్మెంట్ ఇచ్చేది కూడా ఒక సినారియో బేస్ చేసుకొని ఇలా చేస్తే ఏమైతది అన్న ఆ రిక్వైర్మెంట్స్ ఇచ్చినప్పుడు ఓకే మనకి థాట్ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతది. అండ్ మనకి రియల్ టైమ్ చేసినట్టు వస్తదనమాట. అప్పుడు ఇంటర్వ్యూలో చెప్పడానికి కూడా మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తది. ఓకే నేను దీనిపైన వర్క్ చేశాను కాబట్టి ఐ కెన్ ఫ్రేమ్ ఎ సెంటెన్స్ ఆర్ ఐ కెన్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ టు ఇంటర్వ్యూ‌కి అనేసి ఒక కైండ్ ఆఫ్ మనకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయితది. ఓకే. థాంక్స్ సౌమ్య. Yeah. Thank you, థాంక్స్. Soumya. Yeah. So anybody థాంక్ యూ else సో మచ్. joined from previous batch? Can just highlight if you joined. Yeah, I think no one. So let's see. మనకి జాబ్ అలర్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. మన నౌకరీలు ఇప్పుడు సార్ లైవ్లో. ఒక డౌట్ ఉంది. Yeah. సార్ ఐ హావ్ ఎ డౌట్. Yes అండి. Can you just give me 2 more minutes? మన కామన్ ఓకే డౌట్స్ సార్. కొన్ని ఉన్నవి. అవి ఓకే కంప్లీట్ సార్. చేసిన తర్వాత ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్ వీ కెన్ క్లారిఫై. సో ఇప్పుడు మనకి లైవ్లో మనకు ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. మన జాబ్ ఓపెనింగ్స్. Let me just open in the live and show you the Naukri portals from Naukri portals. Yeah. You guys just give me the 10 more minutes. మీకు కొన్ని కామన్ డౌట్స్ క్లారిఫై చేస్తాను. దెన్ ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ డౌట్స్ వీ కెన్ డిస్కస్. సో ఇప్పుడు నేను ఇది మీకు కొన్ని కీవర్డ్స్ ఇస్తాను. మనం ఇది నౌకరీ పోర్టల్ కూడా ఒక సాఫ్ట్వేరే కదా. సాఫ్ట్వేర్ అనేది డెవలపర్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో అది బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. మీరు జస్ట్ ఎంఎస్సిఆర్ఎం అని టైప్ చేసి జాబ్ సెర్చ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏం చూపించదు. దట్ డజంట్ మీన్ మీకు కాల్స్ లేవన్నట్టు కాదు. మీకు జస్ట్ ఒక వర్డ్తో చెక్ చేసుకొని మీకు ఏం చూపించకపోతే కాల్స్ లేవన్నట్టు కాదండి. మనకు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి రిలేటెడ్ కీవర్డ్స్. అవన్నీ కీవర్డ్స్ యూస్ చేసుకొని మీరు సర్చ్ చేసుకొని గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి కాల్స్ని లేదా చెక్ చేసుకోవడానికి. నేను ఇప్పుడు సిఆర్ఎం రిలేటెడ్ కీవర్డ్స్ అన్నీ ఇచ్చాను. మీకు ఈ లిస్ట్ మీకు ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి ఈమెయిల్ వచ్చి ఉంటుంది. ఆ ఈమెయిల్లో ఉంటవి కీవర్డ్స్. సో ఆ కీవర్డ్స్ యూస్ చేసుకొని యూ కెన్ సర్చ్. సో ఇక్కడ నేను ఈ కీవర్డ్స్ విత్ 2 years ఎక్స్పీరియన్స్తో సర్చ్ చేస్తే నాకు ఇక్కడ ఐ కెన్ సీ ద మెనీ ఓపెనింగ్స్. This one is from the PwC 2 to 4 years. It's related to CRM. First one is not related to CRM. It is F&O. Second one is related to us. And the third one is Hitachi. It's related to us. And then this one also related to CRM 2 to 6. So itla single page lone manaku almost we can see 7 to 8 or 10 plus. We have many sheets as well. You guys can check it, explore and personally you can check it. అండ్ మీకు లింక్డ్ఇన్లో కూడా జాబ్స్ అనేది చూసుకోవచ్చు అండి. లైక్ ఇప్పుడు నేను లింక్డ్ఇన్లో చూసుకుంటే మెనీ పోస్ట్ రిగార్డింగ్ ద సిఆర్ఎం. ఇది రిమోట్ బేస్డ్ జాబ్. అండ్ దిస్ వన్ ఆల్సో సిఆర్ఎం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, 7+ years of experience, 32 LPA. And this one also have one more job. So you can explore. So నాకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఐ డిడ్ నాట్ కీప్. నేను ఆల్రెడీ I did not mention I'm not open for the work, even though daily many people will reach out to me regarding the job opening, freelance work or work from home. There are many people trying to reach me every daily basis. On March 28 only I can see many persons are reaching me regarding the job opening. These are all related to job openings only. So that kind of demand is there. I'm just expressing the demand of the technology, current demand of the technology.
Yeah, and let's discuss about the common questions. What is the course fee? Course fee will be 25,000. It is fixed. And do we have calls in the current market? Yes, we do have calls, and I also shown now. సో మనకి ఫ్రెషర్స్కి కాల్స్ ఉన్నాయంటే ఫ్రెషర్స్కి కాల్స్ లేవండి. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి కంపల్సరీ. అండ్ డి వి డూ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఎస్, ఫ్రమ్ డే 1 నుంచే మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తున్న అనే ఫీలింగ్ ఉంటుంది. ఆల్సో మనం ఒక 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తాం. సో ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ ద కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్? ఎస్ అండి. మీ కెరీర్ గ్యాప్ ఉన్నా, లేదంటే ఒక డొమైన్ నుంచి ఇంకొక డొమైన్కి మీకు అవుట్డేటెడ్ టెక్నాలజీలో వర్క్ చేస్తున్నారు, వేరే డొమైన్కి స్విచ్ అవ్వాలనుకుంటున్నారు, ఎస్ యూ కెన్ డూ. మీకు ఇన్ కేస్ 10 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, 10 years ఎక్స్పీరియన్స్ మనం ఈ టెక్నాలజీకి యూస్ చేసుకోలేము. రిలవెంట్ పెట్టుకొని మిగతాది నాన్ రిలవెంట్ పెట్టుకోవచ్చు. మన కోర్స్ రికమెండేషన్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా ఫాలో అయితే యూ కెన్ యూటిలైజ్ అప్ టు 4 years. 4 years వరకు ఒక పర్సన్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో ఆ నాలెడ్జ్ మనం బిల్డ్ చేస్తాం మన కోర్సులో. 4 years కన్నా ఎక్కువ పెట్టుకోవాలి అనుకుంటే యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ లిటిల్ మోర్. అండ్ సో ఇఫ్ యూ హ్యావ్ 10 years ఎక్స్పీరియన్స్ యూ కెన్ కీప్ 4 years యాజ్ ఎ రిలవెంట్, రిమైనింగ్ నాన్ రిలవెంట్గా పెట్టుకోవచ్చు. Do we need any coding background? And how much coding skills required? యా, మనకి ఇక్కడ ఒక 100%లో 60 to 70% మనం ఈరోజు ఏమైనా కోడ్ రాసామా? ఏం రాయలేదు కదా, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ కదా. సో మోస్ట్లీ 60 to 70% ఈ కైండ్ ఆఫ్ వర్కే ఉంటుంది. 20 to 30% కోడింగ్ రిలేటెడ్ టాస్క్లు ఉంటాయి. ఆ కోడింగ్ రిలేటెడ్ కూడా మనం బేసిక్స్ నుంచి డీల్ చేస్తాం. యూ విల్ ఫీల్ మీకు కంఫర్ట్ జోన్లోనే ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ ప్రాసెస్ అంతా. మన కొన్ని ఏ టూల్స్ యూస్ చేసి కూడా కోడింగ్లో హెల్ప్ తీసుకోవచ్చు. ఆ టిప్స్ కొన్ని మనం డిస్కస్ చేస్తాము. సో దట్ యూ వోంట్ ఫీల్ యాజ్ ఎ డిఫికల్టీ. మీ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇట్స్ ఓకే, యూ కెన్ లర్న్, స్టిల్ లర్న్. వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ అండ్ ద టైమింగ్స్? మీ కోర్స్ డ్యూరేషన్ 2.5 months. టైమింగ్స్ సేమ్ టైమింగ్స్ అండి ఎవ్రీడే త్రూఅవుట్ ద కోర్స్, 8:30 to 10. మీకు డైలీ రికార్డింగ్స్ కూడా ఉంటవి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ యూ విల్ హ్యావ్ ద రికార్డింగ్స్ యాజ్ వెల్. అండ్ హౌ డు వి క్లారిఫై యువర్ డౌట్స్? మీకు డైలీ డౌట్ సెషన్స్ ఉంటాయండి. 4 times ఉంటాయి డౌట్ సెషన్స్. మీకు ఆఫ్టర్ ద క్లాస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాతో డౌట్స్ డిస్కస్ చేసుకోవచ్చు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ డౌట్ సెషన్ ఉంటుంది. ఐ విల్ మేనేజ్, ఐఎమ్ ఓన్లీ దేర్. అండ్ మార్నింగ్ 9కి కూడా మీకు ఒక డౌట్ సెషన్ ఉంటుంది. ఐ విల్ బీ దేర్. బట్ ఇన్ బిట్వీన్ మీకు 2 more సెషన్స్ ఉంటుంది. మా టీమ్ సపోర్ట్ చేస్తారు. మీకు 10 to 12 ఒక డౌట్ సెషన్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ 6 to 8 అలా ఒక డౌట్ సెషన్ ఉంటుంది. అండ్ ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ ద నాన్ ఐటీ స్టూడెంట్స్? నాన్ ఐటీ స్టూడెంట్స్ వాళ్ళకి ఏవైతే సపోర్టెడ్ డిజిగ్నేషన్స్ ఉన్నాయో వాళ్ళ ఎక్స్పీరియన్స్ లెటర్లో సూటబుల్ అవుద్ది. సపోర్టెడ్ దీస్ ఆర్ ద కపుల్ ఆఫ్ సపోర్టెడ్ డిజిగ్నేషన్స్. ఈ కైండ్ ఆఫ్ డిజిగ్నేషన్ అంటే మీరు ఈ టూల్ నేర్చుకోవచ్చు. అండ్ వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ ప్యాకేజ్? మీకు ప్యాకేజ్ జనరల్గా ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్. మీరు ఫర్ సపోజ్ 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారనుకోండి, మినిమం ప్యాకేజ్ వచ్చేసి 2 into 3 to 6 కదా, 6 LPA నుంచి స్టార్ట్ అవుతాయి. మ్యాక్సిమం వచ్చేసి 2 into 5 times ఉంటుంది. 2 into 5 means 10 LPA, రైట్? 6 to 10 LPA ఆ రేంజ్లో ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ గోయింగ్ 3 years ఎక్స్పీరియన్స్, 3 into 3 9 LPA అండ్ 3 into 5 లైక్ దట్. మీకు అట్లా క్యాల్కులేషన్ చేసుకోండి బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్. మినిమం వచ్చేసి ఇంటూ 3 times, మ్యాక్సిమం వచ్చేసి ఇంటూ 5 times ఆ రేంజ్లో ఉంటుంది మీకు ఎక్స్పెక్టెడ్ ప్యాకేజ్. డూ వీ హ్యావ్ జాబ్స్ ఇన్ ఎంఎన్సీ కంపెనీస్ ఆర్ నార్మల్ కంపెనీస్ యాజ్ వెల్? మీకు ఎంఎన్సీ కంపెనీస్తో పాటు నార్మల్ కంపెనీస్ కూడా ఉంటాయండి ఈ ప్రాజెక్ట్ మీద టాస్క్లో. ఓకే. అండ్ వీ హ్యావ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది లైక్ ఇప్పుడు 100% ఒక 10 jobs తీసుకుంటే 10 jobsలో 4 to 5 వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నవి ఈ టెక్నాలజీలో. రిమైనింగ్ ఆల్ హైబ్రిడ్ ఆర్ ఫుల్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది పిలుస్తున్నారు. సో ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ అదర్ డొమైన్ అండ్ వాంటెడ్ టు స్విచ్ మై డొమైన్. ఎస్, యూ కెన్ ఎలిజిబుల్. ఎవరైతే డొమైన్ స్విచ్ అవ్వాలనుకున్నారో వాళ్ళకు కూడా ఎలిజిబుల్, యూ కెన్ డూ. యా, సో దట్స్ ఆల్ అబౌట్ ద basic things. If you guys have any doubts, we can discuss now. And before సార్ that, దీంట్లో అజ్యూర్ కూడా యాడ్ అవుతుంది. Yeah. క్లౌడే ఉన్నాం. సో ద కోర్స్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్? కోర్స్లో మనం ఇది ఆన్లైన్ అండి, ఫుల్లీ ఆన్లైన్. మన కోర్స్లో ఏమేమి కవర్ చేస్తాం ఏంటి అనేది యూ కెన్ చెక్ ఇన్ అవర్ వెబ్సైట్. మన వెబ్సైట్లో కోర్స్ ఇండెక్స్ అనేది ఉంటుంది. లెట్ మీ జస్ట్ షో యూ. అండ్ వన్ మోర్ థింగ్, లైక్ మీ కోర్స్ పేజ్కి వెళ్తే మన వెబ్సైట్లో
కోర్స్ పేజ్లో కోర్స్ ఇండెక్స్ ఉంటుంది. సో యూ కెన్ చెక్ ద లిస్ట్ ఆఫ్ టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు కవర్. లెట్ మీ జస్ట్ షో యూ. సో ఇవన్నీ మనం కవర్ చేస్తాము. పవర్ పోర్టల్స్ అంటే మనం ఒక ఇంటర్నల్గా ఏమేమి టూల్స్ యూజ్ చేస్తాం, ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరైతే కార్పొరేట్ న్యూ టు ద కార్పొరేట్ కల్చర్, సో వాళ్ళకి ఇంటర్నల్గా ఆన్బోర్డింగ్ ప్రాసెస్లో ఏంటి టూల్స్ కొంచెం కన్ఫ్యూజన్ ఉండే ఛాన్స్ ఉంటుంది, అవి కూడా మనం డిస్కస్ చేస్తాము. అండ్ దీస్ ఆర్ సమ్ కోర్స్ హైలైట్స్. అండ్ ఆల్సో మీకు ఇప్పుడు డైలీ క్లాస్ రికార్డింగ్స్ ఉంటాయి కదా, ఆ క్లాస్ రికార్డింగ్స్ అనేది వీ విల్ ప్రొవైడ్ ద క్లాస్ రికార్డింగ్స్ యాజ్ వెల్. మీకు ఒక 2 క్లాసెస్ యాక్సెస్ ఉంటుందండి. సో ఈరోజు మనకి డెమో క్లాస్ ఒకటి అయింది కదా, మీకు ఇంకొక క్లాస్ రికార్డింగ్ క్లాసెస్ అనేది ఇస్తాను. సో అది మీరు ఎక్కడి నుంచి చెక్ చేసుకోవాలి, మీరు వాట్సాప్, యూ గైస్ ట్రై టు జాయిన్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్ అనేది యూ కెన్ స్కాన్ ద క్యూఆర్ కోడ్ హియర్, ఆర్ మీకు చాట్లో కూడా ఇచ్చాను, చాట్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ద రికార్డింగ్స్ విల్ బీ షేర్డ్ వయా దిస్ షీట్. సో ఈ లింక్లో మీకు 2 క్లాసెస్ యాడ్ చేస్తాను. వన్ ఈజ్ ఫర్ ద డెమో, సెకండ్ క్లాస్ ఈజ్ ఫర్ ద ఫ్యూ మోర్ టాపిక్స్. ద సెకండ్ వన్ విల్ బీ ది రికార్డెడ్ వన్. సో మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవడానికి మీకు ఇది సెట్ అవుతుందా లేదా అంటే మీకు ఒక ట్రయల్ సెరమ్ క్రియేషన్ ప్రాసెస్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. సో మీరు యూ ట్రై టు డూ ద సింపుల్ టాస్క్ వాట్ ఎవర్ వీ డిస్కస్ టుడే, అండ్ చూడండి మీకు ఎలా ఉంది, ఎక్స్ప్లెనేషన్ ప్రాసెస్ అర్థమవుతుందా లేదా, మీకు కంఫర్ట్ జోన్లో ఉన్నారా, అండ్ మీరు గ్రౌండ్ వర్క్ కూడా చేసుకోండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్లో కీవర్డ్స్ కూడా ఇచ్చున్నాను. మీకు ఈ షీట్ లింక్ చాట్లో ఇస్తాను, యూ గైస్ కెన్ సేవ్, ఆర్ ఐ విల్ షేర్ వయా ద వాట్సాప్ గ్రూప్ యాజ్ వెల్. దిస్ షీట్ ఈజ్ యాక్సెసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీకు ఈ షీట్ అనేది అందరికీ యాక్సెసిబుల్ అండి, ఓన్లీ ఫర్ అప్ టు Tuesday, Monday or Tuesday. And later on it is accessible only for the enrolled participants. మనకి రెగ్యులర్ క్లాసెస్ ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో యూ నీడ్ టు ఎన్రోల్ టు ద కోర్స్, యూ కెన్ రీచ్ అవుట్ టు అస్ ఆన్ అవర్ వాట్సాప్ నెంబర్. యా, సో ఇక్కడ మీకు మల్టిపుల్ షీట్స్ ఉన్నాయి, యూ గైస్ జస్ట్ చెక్ ద ఇంపార్టెంట్ లింక్స్ అండ్ చెక్ ద కరెంట్ ఓపెనింగ్స్. మీకు నేను ఆల్రెడీ ఇక్కడ సర్చ్ చేశాను కదా, ఈ లింక్ కూడా ఇస్తాను, యూ కెన్ యూటిలైజ్ దట్ లింక్. Ashok garu, I have one question, Ashok. ఎస్ అండి. Yeah. సో ఇనిషియల్ స్క్రీన్ లో మీరు సమ్ కాంపిటేటర్స్ ఇచ్చారు కదా, ఒరాకిల్ సిఆర్ఎం ఆర్ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం అండ్ ఎస్ఏపి సిఆర్ఎం. అవునండి. వై వి గో ఫర్ మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం అదర్ దాన్ అవైలబుల్? యా, గుడ్ క్వశ్చన్. సో మీకు లైక్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ అనేది మల్టిపుల్ కంపెనీస్ నుంచి ఉన్నవి. ఓకే, మీరు ఏ ఫోన్ చూస్ చేసుకుంటారు యాజ్ ఎండ్ యూజర్గా? ఏదైతే బెటర్ ఫీచర్స్ ఉన్నవి, ఏవైతే స్టెబిలిటీ ఆర్ ఎక్కువ లైఫ్ టైం ఇస్తుందో అది బేస్ చేసుకొని, రివ్యూస్ బేస్ చేసుకొని చూస్ చేసుకుంటారు కదా. బట్ కాస్ట్ ఆల్సో ఇట్స్ అ ఫ్యాక్టర్, రైట్? కరెక్ట్, కాస్ట్ ఆల్సో యూ విల్ కన్సిడర్, రైట్? సిమిలర్లీ, సో కొంత బిజినెస్లు నాకు కాస్ట్ డజంట్ మ్యాటర్, నాకు స్టెబిలిటీ ఇంపార్టెంట్ అలా థింక్ చేసే ఉంటుంది. కొన్ని బిజినెస్ నాకు రెవెన్యూ బాగానే జనరేట్ అవుతుంది, నేను కాస్ట్ ఎంతైనా పెట్టగలను, నాకు ఫ్యూచర్స్ ఎక్కువ ఉండవి. అది డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ టు బిజినెస్. సో అలా కంపేర్ చేసుకుంటే మనకి సిఆర్ఎంలో వీ టు హ్యావ్ ద మెనీ ఫీచర్స్. దట్స్ అ రీజన్ పీపుల్ ఆర్ అడాప్టింగ్ ద లైక్ సిఆర్ఎం ఫర్ దేర్ బిజినెస్. మోస్ట్లీ మనకి యుఎస్, యూకే అండ్ అబ్రాడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. Most of the abroad projects will be built on the Microsoft Dynamics CRM only. Okay. Hello, sir. And one more question, Ashok garu. So Yeah, Chitra. recently data science is populating, right? That generative AI and artificial intelligence, everything is becoming day by day. So is there anything impact due to that, this course going forward? యా, సో మీకు ఇదేంటంటే ఈ టెక్నాలజీ ఏఐతో పాటు అప్గ్రేడ్ అవుతూనే ఉన్నది. మనకి ఏఐ ఉన్నది ఈ టూల్లో కూడా, ఏఐ వచ్చేసింది. సో మీకు ఏఐతో పాటు అప్గ్రేడ్ అవుతుంది కాబట్టి ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లం అనేది రాదు. మీకు అట్లీస్ట్ ఒక 5 to 10 years వరకు గ్యారంటీ అనేది ఇవ్వగలుగుతాను ఈ టెక్నాలజీలో. నేను ఆల్మోస్ట్ 2 years నుంచి వర్క్ చేస్తున్నాను. నేను ఎప్పుడైతే జాబ్ స్విచ్ అవ్వాలనుకుంటున్నానో నాకు ఓపెనింగ్స్ ఆర్ కాల్స్ అనేది మెనీ కాల్స్ ఐ యూస్ టు రిసీవ్.
ఎప్పుడు నేను ట్రబుల్లో ఫీల్ అవ్వలేదు స్విచ్ అయ్యే టైంలో. ఇమ్మీడియట్గా వచ్చేవి. సో ఆ కైండ్ ఆఫ్ డిమాండ్ ఉన్నది. ఈ సిమిలర్ డిమాండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ 5 to 10 years మినిమం. అంటే అంటే దీంట్లో ఏఐ కూడా దీనికి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అంటున్నారు కదా, ఎలా ఎలా నాకు కనెక్ట్ కావట్లేదు అది. అది మీకు ఇది డే 1 క్లాస్ కదండి, మనకి ఫర్దర్గా అర్థమవుతుంది అది ఎలా యూజ్ చేస్తాం, ఏ కైండ్ ఆఫ్ స్టఫ్ కోసం యూజ్ చేస్తాం అనేది. ఓకే ఓకే. And one more thing, Hello, Ashok. sir. If I Yes. want to Hello, reach, sir. Like, Yes, Harikrishna garu, please proceed. if I want to reach one more, I mean, next level in this course, I mean, in this technology, what will the next level? సో నెక్స్ట్ లెవెల్ అంటే లైక్ మీరు 4 కన్నా ఎక్కువ ఇయర్స్ పెట్టుకోవాలనుకుంటున్నారు అనుకోండి. Yes. సో మీ 4 years కన్నా ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ఇది కంపల్సరీ, ఇది మ్యాండేటరీ, మన బేస్ అనేది మ్యాండేటరీ. సో తర్వాత మీకు అడ్వాన్స్ లెవెల్ వచ్చేసి అజూర్ రిలేటెడ్ కొన్ని ఉంటాయి, అండ్ పవర్ యాప్స్లో కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ ఉంటాయి. మనం ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కవర్ చేస్తాం పవర్ యాప్స్లో అడ్వాన్స్ టాపిక్స్ నేర్చుకోవాలి. అలాగే కోడింగ్లో ఇంకొంచెం అడ్వాన్స్ టాపిక్స్ నేర్చుకోవాలి. ఈ 3 parts అండి. Okay. And one more thing, currently, you said that a lot of, competitors is there. What is the percentage Dynamics CRM, currently using? Do you have any percentage of that? అది డిఫికల్ట్ అండి. అది స్టాటిస్టిక్స్ అనేది మీరు ఇంటర్నెట్లోనే సెర్చ్ చేసుకోవాలి. Okay. And, we can get the abroad options also. యా సో మీకు అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఈ టెక్నాలజీ మీద ఉంటుంది. Okay. మీకు ఏషియన్ క్లయింట్స్ అయితే మీకు వీసా కూడా వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. యుఎస్ యూకే అయితే యూ నీడ్ టు స్పెండ్ ఫర్ ద వీసా అనేది మీరే ట్రై చేసుకోవాలి. Yeah. Actually, I have 8 years of experience overall. I'm working in some other product-based company. So, if I switch to this, this technology, how, I mean, relevant experience, how much I యా want to. సో మీకు పర్సనల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే యూ కెన్ కాల్ మీ ఆన్ దిస్ నెంబర్, సో వీ కెన్ డిస్కస్ సెపరేట్లీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కామన్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ట్రైనింగ్ అండ్ టెక్నాలజీ వీ కెన్ డిస్కస్ హియర్ నౌ. Yeah. And one more thing, I mean, 1-to-1 sessions, I mean, doubt sessions, you will take care of that, your team will take care of that. లైక్ నేను డిస్కస్ చేశాను కదండి, నేను 2 times ఉంటాను, మా టీం Okay. వాళ్ళు 2 times ఉంటారు. I mean, 2 times means, there are a lot of people, right? You are running multiple batches, but you can't able to accommodate every people, right? మనకి ఇండివిజువల్ 1-to-1 ఉండదు డౌట్ సెషన్. ఇప్పుడు Yeah, క్లాస్లో common platform. I know that is common platform. సో ఏంటంటే ఇప్పుడు నాకు కమాండ్ ఉంది, నేను ఆల్మోస్ట్ 4 years నుంచి డీల్ చేస్తున్నా కదా, నాకు ఎక్కడ ఏ టాస్క్ స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది కమాండ్ ఉంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ అడిగే డౌట్ని నేను ఈజీగా లైక్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్, 1 or 2 minutes, 3 minutes, 5 minutesలో క్లోజ్ చేయగలుగుతాను. సో ఆ కైండ్ ఆఫ్ క్యాపబిలిటీ ఉన్నప్పుడు ఐ కెన్ క్విక్లీ మేనేజ్, రైట్? సో Yeah. how this I think Prashanti and Soumya, do you guys have your feeling doubt sessions with me? Are you getting quickly or మీకు ఈ బ్యాచ్ Yes, ఆల్మోస్ట్ it is 30 it members is quite ఉన్నారండి. good. 30 members ఉన్నారండి బ్యాచ్ 12 డౌట్ ఆల్మోస్ట్. సెషన్ అంటే ఏదో 5 to 10 minutes కాదండి, 1 to 1.5 hour వరకు ఉంటుంది. సో తను ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి టైం ఇస్తారు. సో మీకు ఆల్మోస్ట్ బ్యాచ్ 12 ఆల్మోస్ట్ 20 to 30 people ఉన్నారు. 30 peopleకి డూ యూ గైస్ గెటింగ్ పర్సనల్ ట్రాకింగ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్? ప్రశాంతి, హౌ యు ఆర్ ఫీలింగ్? ఆర్ వి ఏబుల్ టు మేనేజ్ 30 పర్సనల్ people? ట్రాకింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అందరికి సో ఇండివిజువల్గా మేనేజ్ డౌట్ చేయగలుగుతాం కదా. సెషన్స్ లో ఎస్ పర్సనల్ గా మీరు మీట్ అయినా కానీ తను రెక్టిఫై చేస్తారు డౌట్ అనేది. ఇన్ కేస్ Sir, డౌట్ సెషన్స్ మీకు అవైలబిలిటీ లేకపోయినా కానీ Yeah. హీఈస్ complete గా అవైలబుల్ అది ఆల్వేస్. ఆన్లైన్ బేస్డ్ సార్, ఈవెన్ డౌట్స్ కూడా. Yes, Kirti. Yes, Sir, sir, can you discuss about the placements? ప్లేస్మెంట్ sir, అసిస్టెంట్స్ ఉంటుందండి. ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ మీన్స్ మనకి రెజ్యూమే ప్రిపరేషన్, ప్రాజెక్ట్స్, అలాగే మీకు జాబ్ అలర్ట్స్ అండ్ Sir, ఒక like, do you have any tie-ups with any company? నో వీ డోంట్ హ్యావ్, బట్ మన ప్రీవియస్ స్టూడెంట్స్కి ఇంటర్నల్గా ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే ఆ కైండ్ ఆఫ్ రిఫరల్స్ ఉంటుంది. Okay. మీకు కాల్స్ వస్తుంది. మీకు ప్లేస్మెంట్ అంటే మీకు కాల్స్ రానప్పుడు మీరు దాని గురించి వరీ అవ్వాలి, బట్ మీకు కాల్స్ ఉన్నప్పుడు ప్లేస్మెంట్స్ అనేవి ఆటోమేటిక్గా మీకు నౌకరీ నుంచి వస్తాయి, పవర్ ప్లాట్ఫామ్ నుంచి. ఈ టెక్నాలజీకి ఆ కైండ్ ఆఫ్ డిమాండ్ ఉంది. యూ నో నీడ్ టు వరీ.
సార్ యాజ్ ఆఫ్ నౌ హలో సార్. సేల్స్ ఫోర్స్ ఎక్కువ డిమాండ్ ఉంటుందా? మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఉంటుందా సార్? ఇది ఫ్యూ పీపుల్ మనకి సేల్స్ ఫోర్స్ నుంచి కూడా ఇక్కడ నేర్చుకున్నారండి, 1 or 2 పీపుల్ ఇన్ ప్రీవియస్ బ్యాచ్లో. సో యాజ్ పర్ మై కన్వర్జేషన్ విత్ దెమ్, అక్కడ మనకి కోడింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది అలా చెప్పారు. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఫుల్లీ అబౌట్ దట్ టెక్నాలజీ. ప్రెసెంట్ ఉన్న మార్కెట్లో అయితే ఫస్ట్ సేల్స్ ఫోర్స్ నేర్చుకున్నా కూడా మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ నేర్చుకున్న వాళ్ళని కూడా సేల్స్ ఫోర్స్ నేర్చుకోండి అంటున్నారంట కదా సార్? లేదు లేదు, అలా లేదు. మీకు సేల్స్ ఫోర్స్ ఏంటంటే ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈ ప్రోడక్ట్ని 2011లో లాంచ్ చేశారు, 2011 ఆర్ అంతకంటే ముందే. బట్ 2011 అప్పుడు సేల్స్ ఫోర్స్ అనేది మంచి భూమిలో ఉండే. అప్పుడు ఆల్రెడీ అదే వచ్చి చాలా రోజులు అవుతుంది సేల్స్ ఫోర్స్. 13 ఆ టైంలో సేల్స్ ఫోర్స్కి ఎక్కువ క్లయింట్స్ ఉన్నారు. సో డౌన్ టు ద లైన్ మనకి ఇప్పుడు రీసెంట్గా వచ్చే వరకు మైక్రోసాఫ్ట్ అనేది లీడింగ్లో వచ్చేసింది, బికాస్ దే ఇంప్లిమెంటెడ్ మెనీ ఫీచర్స్ ఇన్ దర్ ప్రొడక్ట్. సో అప్పుడు క్లయింట్స్ అందరూ మనకి మైక్రోసాఫ్ట్కి మూవ్ అయ్యారు. What హలో I సార్. do కొన్ని ఎస్ అండి, హలో ఎస్ అండి. సార్, కొన్ని జాబ్ డిస్క్రిప్షన్స్ లైక్ సిఆర్ఎం అన్న పవర్ ప్లాట్ఫామ్ రెండు కమాండ్ చేసి ఉంటున్నాయి. సో అవి మేము అప్లై చేయొచ్చా లైక్ 5 years కి? అప్లై చేయొచ్చు. సో మనము మళ్ళీ ఇంకోటి కొన్నిటికేమో కోపైలట్ అడుగుతున్నారు, లైక్ మనకి ఎక్స్పీరియన్స్ ఉందా కోపైలట్ అని. సో Yeah, మీరేమన్నా టాపిక్స్ కోపైలట్ మీద అంటే నార్మల్ గా ఇంట్రడక్షన్ లాగా కవర్ చేస్తారా? ఎస్. ఇప్పుడు ఏ అని ఇంతకుముందు అడిగారు చూసారా, కోపైలట్ అనేది ఏఐ కాంపోనెంట్ మనకి సిఆర్ఎంలో, అది మనం మళ్ళీ డిస్కస్ ఇంకోటి చేస్తాం. ఇంకో క్వశ్చన్ ఏంటంటే రెజ్యూమే రివ్యూ సెషన్స్ ఉంటాయి అన్నది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెజ్యూమే రివ్యూ చేసినాక మనం మార్కెట్ లో పెడతాము. సో కొన్ని కీవర్డ్స్, కొన్ని రెజ్యూమేస్ కొన్ని కీవర్డ్స్ మిస్ అయ్యి కానీ కాల్స్ రావు అప్పుడప్పుడు, లైక్ రియల్ టైమ్ కీవర్డ్స్ Yeah, లైక్. సో మీరు అవి టేక్ కేర్ చేస్తారు కదా అంటే రివ్యూ అప్పుడు. ఎస్ ఎస్. అండ్ వన్ మోర్ థింగ్, మళ్ళీ ఇంకొన్ని పొజిషన్స్ F&O మీద ఉంటున్నాయి సార్, లైక్ ఇప్పుడు ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్ మీద. సో కనీసం లైక్ ఏమైనా బిగినర్ లెవెల్ పొజిషన్స్ ఉంటాయి కదా, అంటే ఎంట్రీ లెవెల్ 2 to 3 years. సో అవి మనం అటెండ్ కావచ్చా, లేకపోతే అవి సపరేట్ డొమైన్ సపరేట్? డొమైన్ సపరేట్ అండి, మనం ఓన్లీ సిఆర్ఎం మీదనే ఫోకస్ చేయాలి. సిఆర్ఎం అన్న ఓకే. లేదంటే కస్టమర్ ఎంగేజ్మెంట్ అన్న బోత్ ఆర్ సేమ్. సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద మనం సిఆర్ఎం. సిఆర్ఎం ప్లస్ పవర్ యాప్స్ రెండు మీద ఫోకస్ చేయొచ్చు. కరెక్ట్. సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఒక క్వశ్చన్. ఇతను అడిగిన దాంట్లో కోపైలట్ మీద మీరు కవర్ చేస్తారా అని అడిగారు కదా, అంటే కవర్ చేస్తున్నారంటే టువర్డ్స్ డెవలప్మెంట్ కోపైలట్ ఆర్ వాట్ ఈస్ దట్ సార్? ఐ డిడ్ంట్ గెట్ ఇట్. ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మనం కవర్ చేస్తాము. కోపైలట్ అంటే ఏ కాంపోనెంట్ యూజ్ చేసి, లైక్ ఇప్పుడు మనం ఎంటిటీ అనేది మాన్యువల్ క్రియేట్ చేసాం కదా, మాన్యువల్ క్రియేట్ చేయడానికి మనకి ఎంత టైం పట్టింది? ఆల్మోస్ట్ రఫ్గా ఒక 1/2 hour పట్టింది అనుకోండి. బట్ కోపైలట్ యూజ్ చేసి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో క్రియేట్ చేయొచ్చు ఎంటిటీ కూడా. అది ఏఐ టూల్. ఏఐని మీకు కోపైలటే ఎంటిటీ క్రియేట్ చేస్తుంది. సో అవన్నీ మనం నేర్చుకుంటాం. ఆ డెవలప్మెంట్ మనం చేసే డెవలప్మెంట్కి కోపైలట్ అంటే, పైలట్ అంటే ఏంటి? పైలట్ అంటే డ్రైవర్స్ని పైలట్ అంటాం ఫారెన్లో, మనం ఇక్కడ డ్రైవర్స్ అంటాం కదా మన ఇండియాలో. బట్ బయట మనం whoever is driver, we will call it as a pilot. సో ఇక్కడ మన డెవలపర్ వీల్ కన్సిడర్ యాజ్ ఏ పైలట్. కోపైలట్ అంటే డెవలపర్కి హెల్ప్ చేసేది ఏ టూల్, దట్ ఈస్ కోపైలట్. సో మనం చేసే వర్కే మన కోపైలట్ అసిస్ట్ చేసి మన వర్క్ ఈజీ చేస్తుంది. మనం ఏదైనా కోడ్ రాయాలన్నా కోపైలటే రాసిస్తుంది. మనం ఏదైనా దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. సో నేను జస్ట్ నౌ ఇన్ మై కంపెనీ వీఆర్ యూజింగ్ కోపైలట్ ఎందుకు వాడుతున్నాం అంటే, జస్ట్ సపోజ్ ఇఫ్ ఐ వాంట్ రైట్ సమ్ ప్రోగ్రామ్, నేను ఒక క్వశ్చన్ అడిగానంటే ఆ క్వశ్చన్ కి ఆ ప్రోగ్రామ్ నాకు రిజల్ట్ ఇస్తుంది. ఓకే. సో ఇక్కడ ఎంటిటీ క్రియేట్ చేయడం అనేది ఇట్స్ అ మాన్యువల్ నావిగేషన్ పార్ట్, రైట్? ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది ఒక చిన్న డౌట్. అది మీకు సిస్టంలో చూపించాలండి, చూపిస్తేనే అర్థమవుతుంది. అది మనం వర్బల్గా ఆన్సర్ చేయలేం. ఓకే. హలో, ఎక్స్క్యూజ్ మీ అశోక్. ఎస్ మనోజ్. నాకు ఒక డౌట్ ఏంటంటే, యాక్చువల్లీ సపోజ్ ఇప్పుడు కోర్స్ అంతా నేర్చుకుంటాను. ఇప్పుడు సిఆర్ఎంలో మీరు చెప్పేదంటే యాక్చువల్లీ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఓపెనింగ్స్ ఉన్నాయి నౌకరీలో, కానీ సమ్ కేసెస్లో నాకు వేరే అదర్ డొమైన్ కాంపిటేటర్స్ పైన ఏమైనా ఇంటర్వ్యూస్ తగిలితే, సో అప్పుడు నేను ఎలా స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది? ఇన్ కేస్ ఓన్లీ మైక్రోసాఫ్ట్ డైనామిక్స్ మీద వస్తే ఏం ప్రాబ్లం లేదు, మీ దగ్గర నేర్చుకున్నా, సో ఇక్కడ నేను మేనేజ్ చేయగలను. సపోజ్ నాకు సమ్ 50-50 కేసెస్లో ఒకవేళ రాకపోతే నాకు వేరే డొమైన్, ఇప్పుడు జోహో సిఆర్ఎం, ఒరాకల్ సిఆర్ఎం, సేల్స్ సిఆర్ఎం చెప్పారు,
కానీ ఆ ఇంటర్ఫేస్ నాకు ఈ ఇంటర్ఫేస్ తెలుసు, ఆ ఇంటర్ఫేస్ లో సిమిలర్ గా ఉండొచ్చా, లేకపోతే నేను ఏమైనా మేనేజ్ చేసుకుని వెళ్ళాలా? లేదు, మీకు అది వర్కౌట్ కాదు. ఇది డెడికేటెడ్ టు సిఆర్ఎం ఓన్లీ. ఓన్లీ ఆ థాట్, డెడికేటెడ్ సిఆర్ఎం. మీకు అది వర్కౌట్ అవ్వదు. ఓకే ఓకే. ఎందుకంటే ఇంటర్వ్యూస్ లో వెళ్ళినప్పుడు సపోజ్ ఇప్పుడు సమ్ కేసెస్ లో దీనికే వస్తే పర్వాలేదు, మైక్రోసాఫ్ట్ డైనామిక్స్ వస్తే ఈజీగా మేనేజ్ చేయొచ్చు. సమ్ కేసెస్ లో ఎంత వెయిట్ చేసినా రాకపోయినప్పుడు వేరే డొమైన్ మీద వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పుడు, సో అప్పుడు నేను అడుగుతున్నాను అనమాట. అది లేదండి, కంప్లీట్లీ అది వర్కౌట్ అవ్వదు అక్కడ. కరెక్ట్, అది సెపరేట్. ఇప్పుడు మన జావా అండ్ పైథాన్ ఎలా అయితే 2 డిఫరెంట్, ఇది కూడా అంతే. ఓకే ఓకే. కంప్లీట్లీ దీనికే ఫోకస్ చేయాలి, దీని ఓపెనింగ్స్ మీ వచ్చేంత వరకు వెయిట్ కోర్ చేయాలి. మీ కోర్ ఫంక్షనాలిటీ సేమ్ ఉండొచ్చు, బట్ వర్క్ వైజ్గా సెటప్ అండ్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మీరు మళ్ళీ నేర్చుకోవాలి వేరేది వెళ్ళాలంటే. దట్స్ వై ఐమ్ ఆస్కింగ్. యా దట్స్ కరెక్ట్. ఓకే అండి. ఇప్పుడు Sir. మనకి వేరియస్ డొమైన్స్ ఉంటాయి కదా, కేర్, సో బ్యాంకింగ్, ఇట్లా డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మన కోర్స్ అయిపోయిన తర్వాత మనం ఏ డొమైన్ కి పర్ఫెక్ట్ అవుతాం అంటే మనం ప్రాజెక్ట్స్ అవి పెట్టుకోవడానికి సో ఇప్పుడు మీకు గాట్ ఇట్. మీకు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ అండి. మనం స్టార్టింగ్లో టైలరింగ్ ఎలా అయితే ఎగ్జాంపుల్ తీసుకున్నామో, టైలర్ వర్క్ నేర్చుకున్న తర్వాత ఏ కైండ్ ఆఫ్ షర్ట్ అయినా కుట్టగలుగుతాడు కదా, ఏ బ్రాండ్ నుంచి వచ్చిన షర్ట్ అయినా. సిమిలర్లీ మన వర్క్ నేర్చుకుంటున్నాం, మన వర్క్ నేర్చుకున్న తర్వాత ఏ కైండ్ ఆఫ్ డొమైన్ ప్రాజెక్ట్ అయినా వర్క్ కామన్గానే ఉంటుంది. వీ కెన్ డూ ఇట్. అంటే ఇంటర్వ్యూ బేస్డ్ వాడు అడుగుతాడు కదా. ఇప్పుడు మనం ప్రీవియస్ మనం పెట్టిన దాన్ని బట్టి బ్యాంకింగ్ డొమైన్ అంటే మనం ఎలా దాన్ని కూతురు పోవాలి, హెల్త్ కేర్ అంటే ఏది ఎట్లా వాడికి ఆన్సర్ చేయాలి, సో అదే అంటున్నాడు. మీకు ఏ డొమైన్లో నాలెడ్జ్ ఉన్నది అనేది అడుగుతారు. ఎస్, సో మీకు అప్పుడు ఆన్సర్ చేయొచ్చు. మనం ఒక 2 లైవ్ ప్రొవైడ్ చేస్తాం. ఒకటి ఇన్సూరెన్స్ డొమైన్, ఒకటి హెల్త్ కేర్ డొమైన్ ప్రాక్టికల్గా చేస్తాము. సో ఆ 2 డొమైన్స్ మీద వర్క్ చేసి హైలైట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇంకొకటి, ఇప్పుడు పవర్ బిఐ, పవర్ యాప్స్ అదేనా ఇప్పుడు మనం వాడేది సిఆర్ఎం తో పాటు? పవర్ యాప్స్ యూజ్ చేస్తామండి. పవర్ బిఐ అనేది మళ్ళీ సపరేట్ థింగ్. ఇట్స్ అదే కదా పవర్ యాప్స్ అంటే, అదే కదా పవర్ బిఐ పవర్ యాప్స్ అంటారు కదా. సో అదే కదా ఇప్పుడు ఈ పవర్ యాప్స్ అంటే సిఆర్ఎం తో పాటు. మీకు వన్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, పవర్ యాప్స్ ఈజ్ డిఫరెంట్, పవర్ బిఐ ఈజ్ డిఫరెంట్. కరెక్ట్, ఎస్. సో పవర్ యాప్స్ మనం యూజ్ చేస్తాం సిఆర్ఎంలో. పవర్ బిఐ అనేది కొన్ని ప్రాజెక్ట్స్కి యూజ్ చేస్తాం, వెరీ రేర్ ప్రాజెక్ట్స్కి. ఓకే, సో ఇప్పుడు సిఆర్ఎం అయితే 4+ అన్నారు కదా, మరి పవర్ యాప్స్ ఎంత మనం పెట్టే ఎక్స్పీరియన్స్ లో ఎంత మనకి చెప్పుకోవచ్చు? పవర్ యాప్స్ కూడా సేమ్ అండి. మీకు అప్డేటెడ్ వర్షనే మీకు పవర్ యాప్స్. మీకు సిఆర్ఎం అప్డేటెడ్ వర్షనే పవర్ యాప్స్. మీకు ప్యూర్ పవర్ యాప్స్ డెవలపర్ వేరే ఉంటుంది, ఎలాంగ్ విత్ ద సిఆర్ఎం పవర్ యాప్స్ వేరే ఉంటుంది. మీకు ఎలాంగ్ విత్ ద సిఆర్ఎం పవర్ యాప్స్ అనేది మీరు ట్రై చేయాలి. ప్యూర్ పవర్ యాప్స్ అంటే అది నాట్ రిలేటెడ్ టు సిఆర్ఎంకి ఉండదు, సపరేట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మన కోర్సు డెవలప్మెంట్ కవర్ అవుతుంది, దీంట్లో ఇంకా సపోర్ట్, ప్రొడక్షన్ సపోర్ట్ అట్లా ఏమి ఉండదు, అంతేనా? మీ ప్రొడక్షన్ సపోర్ట్ కూడా ఎలిజిబుల్. సో మీకు ఒక కమాండ్ ఉందంటే, మీకు డెమోకి రిజిస్టర్ అయినప్పుడు ఒక ఈమెయిల్ వచ్చి ఉంటుంది కదా మీకు. ఆ ఈమెయిల్లో మనం ఏమేమి రోల్స్ అప్లై చేసుకోవచ్చు అనేది కొన్ని ఇచ్చినాము లిస్ట్. లెట్ మీ జస్ట్ షో యూ. స్పెసిఫిక్ గా సిఆర్ఎం అడ్మిన్ అనేసి డెవలప్మెంట్ లాగా సిఆర్ఎం అడ్మిన్ అని కూడా పడతాయి అండి పొజిషన్స్? ఎస్ అండి, ఉంటుంది. సో ఇక్కడ మనకి సార్ నేను ప్రశాంత్, సారీ అశోక్ గారు. సో ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఎవ్రీడే మనకి అప్పుడప్పుడు క్లాస్ అటెండ్ అవ్వడం వీలు కాకపోతే, వి హ్యావ్ రికార్డెడ్ సెషన్స్? ఎస్ అండి, రికార్డింగ్స్ ఉంటుంది. సో మీకు ఇలా ఈమెయిల్ ఒకటి వచ్చి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏవైతే రోల్స్ ఇచ్చినామో ఈ రోల్స్ అన్ని మన వీఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్. ఓకే, ఇప్పుడు మీరు అన్న అసైన్మెంట్స్ లైక్ టాస్క్ మీరు క్లాస్ చెప్పిన డేనే ఉంటుందా, ఆర్ ఎల్స్ యు విల్ హ్యావ్ సమ్ డెడికేటెడ్ డేస్ టు? ఆ డేలోనే నెక్స్ట్ క్లాస్ వరకు మీరు అది కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఎవ్రీడే ఉంటుంది కదా, మీన్ లైక్ మండే టు ఫ్రైడే? మనకి క్లాస్ టైమింగ్స్ మండే టు ఫ్రైడే అండి, సాటర్డే సండే ఉండదు. బట్ మీకు వర్క్ మటుకు ఉంటుంది సాటర్డే సండే. ఓకే, one more question here. That recording sessions will be available lifelong or will be sometime itself? రికార్డింగ్స్ అండి, Yes. రికార్డింగ్స్ మీకు మినిమం 1 year అయితే ఉంటుంది, బట్ లైఫ్ లాంగ్ కూడా ఉండొచ్చు. 1 year గ్యారంటీస్. Okay.
హాయ్ అండి, బాలా హియర్. ఏమన్నా సర్టిఫికేషన్స్ చేయాల్సి వస్తుందండి మనం 2 to 3 years or 4 years అబౌవ్ ఎక్స్పీరియన్స్ పెడితే? సర్టిఫికేషన్ వితౌట్ సర్టిఫికేషన్ వీ కెన్ వెళ్ళొచ్చు, జాబ్కి ట్రై చేయొచ్చు. బట్ సర్టిఫికేషన్ మీకు చేయడానికి మైక్రోసాఫ్ట్ వాళ్ళ దగ్గర చేస్తాం. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది కాబట్టి డెవలపర్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ కొన్ని ఉంటాయి. సో అది చేయాలంటే మీరు మైక్రోసాఫ్ట్ వాళ్ళకి 5,000 అనే అమౌంట్ పే చేసి చేయాలి. మీకు ఒక వెయిటేజ్ అనేది ఉంటుంది ప్రొఫైల్కి సర్టిఫికేషన్ చేస్తే. బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఇన్ అవర్ ఇండియా. మన దగ్గర మ్యాండేటరీ ఏం కాదు. వేరే ఫారిన్లో అయితే సర్టిఫికేషన్ మ్యాండేటరీ అంటారు. Without certificate also you can try, but if you with your own interest, if you want, you can do as well. లైక్ ద కోర్స్ విచ్ వి కవర్, అంటే ఆ కోర్స్ సరిపోతుందండి మనము సర్టిఫికేషన్ చేయొచ్చు చేయొచ్చు. సార్ ఇది అన్లిమిటెడ్ అటెంప్ట్సా లేకపోతే లిమిటెడ్ అటెంప్ట్స్ సార్ ఇది సర్టిఫికేషన్? మీకు ఈచ్ అటెంప్ట్కి 5,000 పే చేయాలి. ఇన్ కేస్ ఫెయిల్ అయితే, మీరు ఫెయిల్ అయ్యారు మళ్ళీ అటెంప్ట్ చేయాలంటే మళ్ళీ ఇంకో 5,000 పే చేయాలి మైక్రోసాఫ్ట్. దీంట్లో స్టేజెస్ ఉన్నాయా? అంటే సిఆర్ఎం సర్టిఫికేషన్ లో అడ్వాన్స్ లెవెల్, బేసిక్ లెవెల్? ఓకే, ఉన్నవి. ఓకే. సరే, ఇది నాన్ వాయిస్ ఎక్స్పీరియన్స్ మీద బీపీఎస్ అని కొంచెం రిలీవింగ్ లెటర్ బీపీఎస్ అని లేకుంటే చార్ట్ సపోర్ట్ అని మెన్షన్ చేస్తున్నారు. అది ప్రాబ్లం అవుదా? యా, అది పర్సనల్ క్వశ్చన్స్. కెన్ యూ కాల్ మీ అండ్ డిస్కస్ సెపరేట్లీ ప్లీజ్. సార్ ఇక్కడ పవర్ యాప్, పవర్ బిఐ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా. పవర్ బిఐ ఇట్స్ ఏ రిపోర్టింగ్ టూల్ కదా, విజువలైజేషన్. అది సిఆర్ఎం లో వాడతాం మనము. ఎస్ అండి. మీకు జస్ట్ ఒక హై లెవెల్లో మనం డిస్కస్ చేయాలి అంటే లెట్ మీ జస్ట్ షో యూ. Let me navigate to the system once. సో మనకి లైక్ ఏదైనా ఒక బిజినెస్ రన్ చేస్తాము. ఆ బిజినెస్ పర్ఫార్మెన్స్ మానిటర్ చేసుకోవాలంటే మనకి చార్ట్స్ అనేది ఇంపార్టెంట్ కదా. మనకి సేల్స్ ఎలా రన్ అవుతున్నాయి ఏంటి అనేది. సో చార్ట్స్ రూపంలో మనకి సిఆర్ఎంలో చార్ట్స్ సపోర్ట్ చేస్తుంది. మీకు ఇన్ కేస్ స్మాల్ స్కేల్ బిజినెస్ అనుకోండి, సిఆర్ఎం చార్ట్స్ యూస్ చేసుకొని బిల్డ్ చేసుకోవచ్చు. ఇట్ విల్ సపోర్ట్ అప్ టు 1 lakh రికార్డ్స్. సో 1 lakh కన్నా ఎక్కువ ఉంటే మనకి సిఆర్ఎం అవుట్ బాక్స్ చార్ట్స్ రిపోర్టింగ్ సపోర్ట్ చేయదు. అప్పుడు మనం పవర్ బిఐతో ఇంటిగ్రేట్ చేసి ఆ ఫంక్షనాలిటీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ మనకి పవర్ బిఐకి లార్జ్ స్కేల్ బిజినెస్ ఉంటాయి చూసారా, లార్జ్ స్కేల్ బిజినెస్ మాత్రమే పవర్ బిఐకి వెళ్తారు. బట్ స్మాల్ స్కేల్ బిజినెస్ దే విల్ యూజ్ ఇన్బిల్ట్ ఫీచర్. ఓకే. హలో సార్, దిస్ ఇస్ గోపి. డెవలప్మెంట్ క్లౌడ్ డెవలప్మెంట్ లేదా ఆన్ ప్రెమిసెస్ డెవలప్మెంట్ బోత్ ఆర్ సేమ్? మనకి వర్క్ వైజ్గా సేమ్ ఉంటుందండి. మీకు సిఆర్ఎం ప్రొడక్ట్ అనేది 2 వేరియేషన్స్ ఉంటుంది. ఒకటి క్లౌడ్, ఒకటి ఆన్ ప్రిమైజ్. మీకు అది ఫర్దర్ క్లాసెస్లో వస్తుంది. బట్ వర్క్ వైజ్గా కామన్ అక్రాస్ బోత్. ఆన్ ప్రెమిసెస్ ఇస్ ఓన్లీ డేటాబేస్ ఆర్ టోటల్ ది సాఫ్ట్వేర్ ఆల్సో ఆన్ ప్రెమిసెస్? అర్థమవులే మీ డౌట్. మీరు ఆన్ ప్రెమిసెస్ అంటే ఇప్పుడు ఓన్లీ డేటాబేస్ ఆన్ ప్రెమిసెస్ ఉంటుందా, లేకపోతే A to Z ఫ్రమ్ సాఫ్ట్వేర్ టు డేటాబేస్, బ్యాక్ ఎండ్ టు ఫ్రంట్ ఎండ్, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఆన్ ప్రిమైజ్ ఉంటుంది. ఫుల్లీ ఆన్ ప్రిమైజ్ ఉంటుంది. ఆన్ ప్రిమైజ్ సిస్టమ్ అంటే మీకు సిఆర్ఎం అనేది ఒక ప్రొడక్ట్. మైక్రోసాఫ్ట్ వాళ్ళు 2 వేరియేషన్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి ఆన్లైన్, ఒకటి ఆన్ ప్రిమైజ్. సో ఆన్లైన్ అంటేనేమో సర్వర్స్ అన్నీ మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళ దగ్గర మెయింటైన్ అవుతాయి. మన డేటా ఇప్పుడు స్టోర్ అవ్వాలంటే కొన్ని సర్వర్స్ కావాలి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఆన్లైన్ సిఆర్ఎం మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళ దగ్గరే ఉంటాయి సర్వర్స్ అవన్నీ. ఆన్ ప్రిమైజ్ సిఆర్ఎం అనుకోండి, ఆ సర్వర్స్ అవన్నీ మన దగ్గరే ఉంటాయి. సో ఏవైతే బిజినెస్ ఆన్ ప్రిమైజ్ సిఆర్ఎం చూస్ చేసుకున్నారో వాళ్ళ ప్రిమిసెస్లో ఉంటుంది. మనకు ఆన్ ప్రిమైజ్ సిఆర్ఎంస్ ఎక్కడ యూజ్ అవుతాయి అంటే, ఇప్పుడు లైక్ డిఫెన్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకోండి. డిఫెన్స్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, వాళ్ళు దే గివ్ మోర్ ప్రియారిటీ టు ద డేటా సెక్యూరిటీకి మోర్ ప్రియారిటీ ఇస్తారు కదా. డేటా లీకేజ్ అవ్వద్దని వాళ్ళ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ ద స్ట్రాటజీస్ దే ఆర్ యూజింగ్, దే డోంట్ వాంట్ టు లీక్ టు అదర్స్. సో ఆ కేసులో వాళ్ళు ఆన్లైన్ అనేది ప్రిఫర్ చేయరు. ఆన్లైన్ సెక్యూర్ ఉన్నా సరే దే వోంట్ యాక్సెప్ట్, మేనేజ్మెంట్ విల్ నాట్ యాక్సెప్ట్. సో ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని డీల్ చేయడానికి మైక్రోసాఫ్ట్ వాళ్ళు దే ఆర్ ఆఫరింగ్ 2 kind of CRMs. One is cloud, other one is on premise. సో ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆన్ ప్రిమైజ్ యూజ్ చేసుకొని బిల్డ్ చేసుకుంటాయి. గోపి గారు, మనకి ఏమైనా
హలో సార్, మనకి వెంకట్ ఇప్పుడు సప్లై చైన్ మేనేజ్మెంట్ కి X++ దీనికి ఏమైనా రిలేటెడ్ ఉంటుందా ఈ కోర్స్? లేదండి. ఇప్పుడు మనకి మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365 అనేది ఒక ప్లాట్ఫామ్. ఆ ఓకే. ప్లాట్ఫామ్లో మనకి మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. సిఆర్ఎం ఆర్ కస్టమర్ ఎంగేజ్మెంట్ బోత్ ఆర్ సేమ్, అండ్ F&O అండ్ బిజినెస్ సెంట్రల్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇవన్నీ టూల్స్. ఆ టూల్స్లో మనం ఓకే. డీల్ చేసేది కస్టమర్ ఎంగేజ్మెంట్ ఆర్ సిఆర్ఎం. ఇవి మనం డీల్ ఓన్లీ చేస్తాం. మనం రూల్ చేస్తే ఓన్లీ సిఆర్ఎం అయితే, అంటే ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్ కి దీనికి ఏం మ్యాచ్ లేదండి. లేదు, మనం యూస్ చేయం. మనం డిస్కస్ చేసేది ఓన్లీ సిఆర్ఎం. ఓకే. వాట్ అబౌట్ ద జాబ్ మార్కెట్ ఇన్ యూకే? ఎస్ అండి, మనకి యూఎస్ యూకేలో మంచి మార్కెటే ఉంది ఈ టెక్నాలజీలో. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. అశోక్ వెంకట్ హియర్. ఎస్ వెంకట్ గారు. సో మనకేమైనా ఫాస్ట్ ట్రాక్ కోర్స్ అవైలబుల్ ఉందా? ఫాస్ట్ ట్రాక్ అంటే మీకు రికార్డింగ్స్ ద్వారా గో త్రూ అవ్వాలండి. మీకు డౌట్ సెషన్స్ యాక్సెస్ ఉంటుంది. మనకి ఇప్పుడు రన్నింగ్ బ్యాచ్ ఆర్ ప్రీవియస్ కంప్లీటెడ్ మ్యాక్స్ రికార్డింగ్స్ ఉంటాయి. యూ కెన్ గో త్రూ అండ్ కంప్లీట్. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ అవర్స్ యూ ఆర్ స్పెండింగ్ డైలీ. మనకు టోటల్గా 55 to 60 సెషన్స్ ఉంటాయి. ఈచ్ సెషన్ 1 to 1.5 hour. సో అట్లా మీరు స్పెండ్ చేసే టైం బట్టి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. మీకు డైలీ ఓకే, డౌట్ మనకేమైనా సెషన్స్. మార్నింగ్ సారీ సెకండ్ క్వశ్చన్, మనకేమైనా మార్నింగ్ సెషన్ అవైలబుల్ ఉందా? మార్నింగ్ సెషన్ మీకు న్యూ సెషన్. ఏప్రిల్లో స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు అవైలబుల్ లేదు. ఏప్రిల్ ఎండ్లో ఉంటుంది. ఎండింగ్ ఆర్ మార్చ్, మే ఫస్ట్ వీక్. టైమింగ్స్ ఎలా ఉండొచ్చు ఓకే. సార్? మార్నింగ్ అండి, మార్నింగ్ 8 to 9 ఉంటుంది. అశోక్ గారు, అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ మీరు ఇస్తారా అండి? బట్ ఇప్పుడైతే 8:30. 4+ వాళ్ళకి లేదండి, అడ్వాన్స్ లేదు. సారీ సార్, 4+ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అడ్వాన్స్ లేదా? మన కోర్స్ అప్ టు 4 years వాళ్ళకి, 4 years గెయిన్ చేసుకోవడానికి. 4 years ఓకే. తర్వాత మీరు ఇంకా ఎక్కువ పెట్టుకోవాలనుకుంటున్నారు. సో అక్కడ అది ఆ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలి అని డౌట్. బట్ ఆ అవును. కైండ్ ఆఫ్ ట్రైనింగ్ మనం ఆ ట్రైనింగ్ మన దగ్గర లేదు. బట్ మనం డిస్కస్ చేసిన టాపిక్స్, మనం ఇచ్చిన నాలెడ్జ్ బేస్ చేసుకొని అడ్వాన్స్ లెవెల్ సెల్ఫ్ లెర్నింగ్ చేసుకోవచ్చు. ఓకే. సెల్ఫ్ లెర్నింగ్లో చేసుకోవచ్చు. ఓకే. ఓకే. 30 to 40% కోడింగ్ అన్నారు కదా సార్. మనకి ఎక్కువ ఏ లాంగ్వేజ్ మీద ఉంటుంది సార్ కోడింగ్? మనకి జావా స్క్రిప్ట్ అండ్ C# ఉంటుందండి. ఓకే సార్. ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ కోర్సే నేర్చుకున్నాం ప్రజెంట్. నేర్చుకుంటే ఒక రియల్ టైంలో అంటే మనకి ఎవరితో ఎక్కువ వర్క్ ఉంటుంది సార్? అంటే క్లయింట్తో ఉంటుందా? లేదంటే ఈ టూల్ మీదే ఉంటుందా మనకి వర్క్ మొత్తం? వర్క్ టూల్ మీదనే. మనం క్లయింట్ కోసం చేస్తున్నాం వర్క్. వీ నీడ్ టు డూ ఇట్ ఇన్ ద టూల్ ఓన్లీ. వర్క్ టూల్లోనే ఉంటుందండి. అంటే అంటే అతను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఏం అడిగేది చెప్పారంటే, సిఆర్ఎం అంటే మనకి ఎక్కువ డైలీ క్లయింట్స్ తో కాల్స్ ఉంటాయి, ఫుల్ కాల్స్ ఉంటాయి చెప్పారు. అలా ఉంటుందా? లేదు, అది వేరు. మీకు సేల్స్ ఫ్రంట్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ వాయిస్ ప్రాసెస్లో ఉంటే ఇంకా ఓకే. అది డిఫరెంట్గా వాయిస్ ప్రాసెస్, అది కస్టమర్ ఎగ్జిక్యూటివ్ రిలేటెడ్. బట్ ఇది అలా మనం ఇక్కడ ఉండదు సార్. డెవలప్మెంట్ పార్ట్ మనం నేర్చుకుంటున్నాం. ఇదంతా టూల్ మీదనే ఉంటుంది యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్గా. ఓకే సార్. సార్ ఈ టీమ్ బేస్డ్ వర్క్ ఉంటుంది సార్, ఇండివిజువల్ ఉంటుంది సార్? ఇది ఇండివిజువల్ అండి. ఏంటి మీరు రియల్ టైంలో అంటున్నారా, ట్రైనింగ్లో అంటున్నారా? రియల్ టైం రియల్ టైం టీమ్ బేస్డే ఉంటుంది. ఓకే. సార్ జావా స్క్రిప్ట్ అనేది అది కొంచెం కష్టం కదా సార్, మరి ఎలా నేర్చుకుంది? ఫ్రమ్ ద స్క్రాచ్ నేర్పిస్తారు? జావా ఈజ్ డిఫరెంట్, జావా స్క్రిప్ట్ ఈజ్ డిఫరెంట్. యూ నో దట్ రైట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్? ఎస్ ఐ నో డిఫరెన్స్. ఓకే. సో జావా స్క్రిప్ట్ మనం స్క్రాచ్ నుంచి డీల్ చేస్తాం, బేసిక్స్ కవర్ చేస్తాం. ఎన్ని సెషన్స్ కవర్ చేస్తారండి జావా స్క్రిప్ట్, C#? జావా స్క్రిప్ట్, C# మీకు ఆల్మోస్ట్ 15 to 20 సెషన్స్ ఉంటాయండి. సార్ 15 to 20 సెషన్ లో క్లియర్ కాకపోతే ఎక్స్ట్రా మేము అడగచ్చు, డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆఫ్టర్ దట్? చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. బట్ మీ కోర్స్ అనేది 2.5 months కదా. 2.5 months తర్వాత మీకు అడిషనల్గా 1.5 month సపోర్ట్ కూడా ఉంటుంది. విత్ ఇన్ దట్ సపోర్ట్ పీరియడ్లోనే మీకు పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే అన్నీ క్లారిఫై చేసుకోవాలి. డైలీ సపోర్ట్ ఉంటుంది. అండ్ బ్యాచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కదా మీకు అడిషనల్గా 1.5 month సపోర్ట్ కూడా ఉంటుంది, ఏమైనా డౌట్స్ ఆర్ పెండింగ్ వర్క్స్ క్లియర్ చేసుకోవడానికి. సో యూ నీడ్ టు కంప్లీట్ విత్ ఇన్ దట్ పీరియడ్. ఒకటి ఓకే సార్, ఈ
కోర్స్‌లో ఏం టాపిక్స్ కవర్ చేస్తున్నారని ఏమైనా ఎన్ని సెషన్స్ ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నారని ఏమైనా షేర్ చేస్తారా? ఇక్కడ మన వెబ్‌సైట్‌లో ఇండెక్స్ ఉంటుందండి. ఓకే. సో, ఇక్కడ మీకు కోర్స్ ఇండెక్స్ మీరు చెక్ చేసుకోవచ్చు వెబ్‌సైట్‌లో. ఓకే. ఓకే. సార్ హాయ్ ఇది సార్. స్క్రిప్ట్ ఓన్లీ జావా స్క్రిప్ట్ పైథాన్ తో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చునా? జావా స్క్రిప్ట్ అండి. ఓకే. హాయ్ సార్, స్వాతి హియర్. మనకి మైక్రోసాఫ్ట్ డైనమిక్స్‌లో సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎస్‌సిఎం అని ఒక మాడ్యూల్ ఉంది కదా! అందులో కూడా సేమ్ మనకి పర్చేజెస్, సేల్స్, మార్కెటింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, వై మైక్రోసాఫ్ట్ వాడు లైక్ 2 ఎందుకు ఎస్‌సిఎం, సీఆర్ఎం అని 2 ఎందుకు లాంచ్ చేశాడు? అండ్ మెయిన్ డిఫరెన్సెస్ చెప్పగలుగుతారా సార్? సో, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఐ యామ్ నాట్ ష్యూర్ అండి. అది డొమైన్ నాలెడ్జ్ వి ఆర్ నాట్ ష్యూర్. మనం డీల్ చేసేది కంప్లీట్‌గా సీఆర్ఎం. మీకు సప్లై చైన్ మేనేజ్మెంట్‌లో సేల్స్ సర్వీస్ అనేది చూసారా మీరు? డిడ్ యూ సీ దట్? సప్లై చైన్ మేనేజ్మెంట్‌లో ప్రోడక్ట్ బేస్డ్ అయితే దాంట్లో మనకి సేల్స్ ఆర్డర్స్ ఎలా క్రియేట్ చేస్తాం, పర్చేజ్ ఆర్డర్స్ ఎలా మీకు క్రియేట్ చేస్తాం. సో, మీకు ఓవరాల్‌గా ఒక ఐడియా ఇవ్వాలంటే మీకు సీఆర్ఎం అనేది కామన్ ఫర్ ద ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. ఏ బిజినెస్‌కైనా సీఆర్ఎం అనేది మ్యాండేటరీ. మనకిప్పుడు మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365లో మల్టిపుల్ ఉన్నాయని చెప్పాను కదా! మల్టిపుల్ థింగ్స్ వచ్చేసి లెట్ మీ జస్ట్ నోట్ డౌన్ హియర్ ఫర్ బెటర్ అండర్‌స్టాండింగ్. సో, డైనమిక్ 365 అనేది ప్లాట్‌ఫామ్. ఈ ప్లాట్‌ఫామ్‌లో మనకి కస్టమర్ ఎంగేజ్‌మెంట్ ఆర్ సీఈ అంటాము మనం సింపుల్‌గా. సీఈఆర్ సీఆర్ఎం. బిజినెస్ సెంట్రల్. F&O. ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్. అండ్ ఏసీఎం. సో, ఇలా మనకి మల్టిపుల్ ఉంటవి. సో, సీఆర్ఎం అనేది కామన్ ఫర్ ద ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. ఏ బిజినెస్‌కైనా సీఆర్ఎం మాడ్యూల్, సేల్స్, సర్వీస్, మార్కెటింగ్ అనేది కామన్‌గా ఉంటుంది ఒక ప్రాజెక్ట్‌లో. సో, వీటితో పాటు మీకు కొన్ని ఇన్వాయిసెస్, టాక్స్ రిలేటెడ్ ఉంటాయి గదా! ఒక పెద్ద బిజినెసెస్‌కి టాక్సెస్ కూడా మేనేజ్ చేసుకోవాలి గదా! ఆ టాక్సెస్ మేనేజ్ చేసుకోవడానికి మనకి టాక్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నవి. F&O, ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్. ఈ ప్రొడక్ట్ కూడా సీఆర్ఎంతో పాటు ఈ ప్రొడక్ట్ కూడా యూజ్ చేస్తారు లార్జ్ స్కేల్ బిజినెస్‌కి. నాకు స్మాల్ స్కేల్ బిజినెస్ టాక్సెస్ అంత ఎక్కువ లేదు. నేను ఇంటర్నల్‌గా మేనేజ్ చేసుకోవచ్చు అన్నప్పుడు సీఆర్ఎం అనేది ఉంటుంది కంపల్సరీ. F&O ఉండదు. సో, అట్లా ఎస్‌సిఎం ఆల్సో సమ్ స్పెషల్ పర్పస్. దట్స్ ద రీజన్ దే ఆర్ యూజింగ్. బట్ ద పర్పస్ వి ఆర్ నాట్ ష్యూర్. కెన్ ఎక్స్‌ప్లోర్. బట్ సీఆర్ఎం అనేది కంపల్సరీగా ఉంటుంది. వీటితో పాటు ఇవి ఉండే ఛాన్స్ ఉంటుంది అడిషనల్ అడ్వాంటేజెస్‌కి. సో, అందుకోసమని మనకు సీఆర్ఎంలో ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉంటవి కంపేర్ విత్ అదర్స్. గాట్ ఇట్ సార్. థ్యాంక్ యూ. హలో అశోక్ గారు. యెస్ రాహుల్ అండి. రాహుల్ గారు. ఇది యాక్చువల్‌గా నేను హెల్త్ కేర్ డొమైన్‌లో వర్క్ చేశాను. హ్మ్. సో, మీకు ఆల్రెడీ చెప్పాను అనుకుంటాను. అది క్లెయిమ్స్ అసోసియేట్ అని చెప్పి రిఫ్లెక్ట్ అవుతుంది నా ఎక్స్‌పీరియన్స్‌లో, నా పే స్లిప్స్‌లో. యాహ్! అది మనం ఇండివిడ్యువల్ కాల్స్‌లో డిస్కస్ చేద్దామండి. మీది ఏదో షూర్. ఓకే. థ్యాంక్ యూ. ఒకటండి, ఇప్పుడు మనకి జాబ్ వచ్చిన తర్వాత మనకి సపోర్ట్ అది ఏమన్నా ఇస్తారా? జాబ్ సపోర్ట్ ఉండదండి. జాబ్ గైడెన్స్ ఉంటుంది కావాలి అంటే. అంటే సపోర్ట్ ఉంటుంది. అంటే మీరు తర్వాత ఇంకా కాంటాక్ట్ ఒకవేళ ఇన్ కేస్ మన కోర్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడన్నా మనం ప్లేస్ అయ్యామనుకోండి. ఉంటుంది. ఉంటుంది. మీకు కాంటాక్ట్ కావాలంటే ఇస్తాను. బట్ మీకేంటంటే మన అసైన్‌మెంట్స్ ప్రాపర్‌గా చేశారనుకోండి, జాబ్ సపోర్ట్ మీకు ఆటోమేటిక్‌గా మీరే మేనేజ్ చేసుకోవచ్చు. మీరు అవన్నీ అంటే నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్‌లో ప్లేస్ అయినోళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకేమన్నా సెపరేట్‌గా గ్రూప్ లాంటిది ఏమైనా క్రియేట్ చేస్తే ఇన్ కేస్ ఏమన్నా న్యూ స్టూడెంట్స్‌కి ఓల్డ్ స్టూడెంట్స్ అట్లా హెల్ప్‌ఫుల్ అయితే ఇంకా బావుంటదనేసి అట్లా జస్ట్ సజెషన్. యాహ్! సో, ఆ కైండ్ ఆఫ్ థింగ్ మీకు గ్రూప్ యాక్సెస్ ఉంటుంది లాస్ట్‌కి. బట్ డౌట్ సెషన్స్ డిస్కషన్‌కి ఉండదు. యూ నీడ్ టు టేక్ సపోర్ట్ ఫ్రమ్ అదర్. మీకు సపోర్ట్ ప్రొవైడ్ చేసే వాళ్ళ కాంటాక్ట్స్ కావాలంటే ఐ కెన్ గివ్. యూ కెన్ డిస్కస్ విత్ దెమ్ హౌ ఈస్ ద సపోర్ట్ ప్రాసెస్ అండ్ ఆల్. హలో. యాహ్! హాయ్ అండి. హలో అశోక్. నేను రీసెంట్ 2024 బ్యాచ్ పాస్డ్ అవుట్. సో, ఈ టూల్ మీద మాకు ఫ్రెషర్స్‌కి జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయా? ఫ్రెషర్స్‌కి ఉండవండి. మినిమమ్ 1 ఆర్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ.
ఇప్పుడు మనము ఫీ ఎన్ని డేస్ లో కట్టాలండి? ఫీజు 25,000 కోర్స్ ఫీజ్ మీకు ఎట్ ఏ టైం పే చేయాలి. బట్ ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీ ట్రస్ట్ వర్తీ ఇష్యూస్ మీరు ఇప్పుడు ఆఫ్ పే చేసి రిమైనింగ్ ఆఫ్ యూ కెన్ పే విత్ ఇన్ 1 వీక్. మీకు 1 వీక్ తర్వాత కాన్ఫిడెన్స్ బిల్ అయిన తర్వాత యూ కెన్ పే యాజ్ వెల్. హాయ్ అశోక్. హాయ్ అండి. మనకి ఏమైనా ఆఫ్లైన్లో అవైలబిలిటీ ఉంటుందా, ఓన్లీ ఆన్లైన్? ఇది ఫుల్లీ ఆన్లైన్ అండి. అండ్ కోర్స్ ఆల్సో విత్ ద రీజనల్ లాంగ్వేజ్ మీకు తెలుగులోనే ఉంటుంది, మిక్స్ అప్ విత్ తెలుగు అండ్ ఇంగ్లీష్. అండ్ నేనైతే ఫ్రెషర్గా జాయిన్ అయ్యా జూన్ 24లో. నాది డెసిగ్నేషన్ బిజినెస్ సిస్టమ్స్ అనలిస్ట్ అని ఉంది. అంటే నేను ఇప్పుడు జాయిన్ అయితే నాకు లైక్ ఈ కోర్స్ అయ్యేసరికి 1 year ఎక్స్పీరియన్సే ఉంటుంది. అంటే మనకి ఎలా ప్రొసీడ్ అవ్వమంటారు సార్? అంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ కాల్స్ కష్టం అంటున్నారు కదా. యా, కెన్ వి డిస్కస్ ఇండివిజువల్లీ? మీరు నాకు ఒకసారి కాల్ చేయండి రేపు కానీ, వీ కెన్ డిస్కస్ సెపరేట్లీ. షూర్ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ అండి. హలో సార్. హలో. యా, హాయ్ అండి. రఘు సార్. ఎస్ అండి. I completed 2012 sir, post graduation MCA. 2012 sir. ఓకే. So తీసుకోవచ్చు ఈ కోర్స్ ని? అది మనం పర్సనల్ క్వశ్చన్స్, సో మనం ఓకే ఇండివిజువల్గా డిస్కస్ చేస్తానండి మీతో. రేపు. ఓకే, టుమారో. ఓకే ఓకే అండి. థ్యాంక్స్ సార్. బ్యాచెస్ అందరూ చేసేవి సేమ్ ప్రాజెక్ట్స్ అయినా సార్? అంటే 2 ప్రాజెక్ట్స్ అన్నారు కదా, హెల్త్ కేర్ డొమైన్ ఒకటి, ఇంకోటి. అవును, సేమ్ చేస్తారు అందరూ. అంటే ముందున్న బ్యాచెస్ కూడా సేమ్ ప్రాజెక్ట్స్ చేస్తారా సార్ వాళ్ళు కూడా? యా, సేమ్ అండి. సార్ రేపు ఎల్లుండి క్లాస్ ఉందా? యాక్చువల్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్? సో మనకి మీకు గ్రూప్లో అప్డేట్ వస్తుంది. యాక్చువల్ క్లాసెస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద వెడ్నెస్డే ఆన్వర్డ్స్. మీరు మండే ట్యూస్డే వరకు గ్రౌండ్ వర్క్ చేసుకొని, సో వాట్ ఎవర్ ద కోర్స్ యూఆర్ చూసింగ్, ఫస్ట్ యూ ట్రై టు డూ సమ్ గ్రౌండ్ వర్క్ అండ్ టేక్ ద స్టెప్. మీకు టైం అనేది ఒకసారి వెళ్ళిపోతే ఇట్స్ కష్టం, మళ్ళీ మీకు ప్రాపర్ పాత్ చూస్ చేసుకోలేదు అనుకోండి, మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది కంప్లీట్గా. మీకు సాఫ్ట్వేర్ అంటేనే నెగిటివ్ అయిపోతారు. సో యూ ట్రై టు చూస్ ప్రాపర్ పాత్ అండ్ టేక్ ద డెసిషన్. ఓకే, థ్యాంక్ యూ. మనకి సార్ మనకి ఇనిషియల్ ఎవ్రీడే ఉంటుందా? సెషన్స్ ఏంటండి? సార్ మనకి సెషన్ ఎవ్రీడే ఉంటుందా? మండే టు ఫ్రైడే ఉంటుంది, సాటర్డే సండే ఉంటుంది. అండ్ ఓన్లీ నైట్ సార్, 8:30 to? కరెక్ట్, టైమింగ్స్ ఆర్ సేమ్. ఓకే, అంటే ఇప్పుడు నాకు నైట్ నాకు వర్కింగ్ టైం ఉంది. మార్నింగ్ క్లాసెస్ కావాలంటే నెక్స్ట్ మంత్ ఎన్రోల్ అవ్వాలి. ఎస్ అండి. మీకు రికార్డింగ్స్ ఓకే అనుకుంటే డైలీ రికార్డింగ్స్ ద్వారా కూడా గో త్రూ అవ్వచ్చు. మీకు డౌట్ సెషన్స్ ఉంటాయి సపరేట్గా మార్నింగ్. అశోక్ గారు, యాక్చువల్గా ఈ క్లాసెస్కి అటెండ్ అయ్యి మార్నింగ్ సెక్షన్స్కి యాక్సెస్ ఇస్తారా? బట్ ఇన్ ఇస్తాను, కేస్. బట్ దట్ ఈస్ నాట్ రికమెండెడ్. మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, ఏదైనా మీరు ఒకటే ఫాలో అవ్వాలి. ఓకే. మీకు ఐదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్. ఓకే. యాక్చువల్లీ నేను ప్రీవియస్గా వేరే దగ్గర తీసుకున్నాను కోర్సు. ఇప్పుడు 4 years పెట్టి మార్కెటింగ్ చేయించుకుంటున్నాను. బట్ నాకు అడ్వాన్స్డ్ పవర్ ప్లాట్ఫామ్స్ మీద అడుగుతున్నారు. యా, సో మీరు ఏదైనా ఒకటే ఫాలో అవ్వాలండి, 2 అంటే అవ్వదు. మీకు అది ఓకే. నాట్ ఏ ప్రాపర్ వే ఆఫ్ లెర్నింగ్. మీకు టైం అడ్జస్ట్ ఓకే. అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకటి మేనేజ్ చేసుకోవడానికి. ఓకే. ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు అట్లీస్ట్ ఒక 3-4 hours స్పెండ్ చేస్తేనే అసైన్మెంట్స్ అనేది కంప్లీట్ చేయగలుగుతారు, జస్టిఫై చేయగలుగుతారు కోర్స్కి. మనకి ఇప్పుడు ఇనీషియల్ డేస్ లో మనకి ఉత్సాహం అది ఉంటది సార్. కానీ గోయింగ్ ఫార్వర్డ్ ఒక 20 సెషన్స్ అట్లా అయితే ఫస్ట్ లో ఉన్నంత ఇంటెన్షన్ ఉండదు కదా. సో హౌ విల్ యూ ఆర్ అవర్ సెల్ఫ్ విల్ కోప్ అప్ దట్ ఎనర్జీ త్రూఅవుట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్స్? అంటే ఎలా? యా, దట్స్ అ గుడ్ పాయింట్. మీకు ఏంటంటే ఇది లైక్ ఒక కాంపిటేటివ్ మేనర్లో ఉంటుందండి, ఒక రియల్ టైంలో వర్క్ చేస్తున్నట్టు ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోద్ది. లైక్ మీకు డైలీ రేటింగ్ ఇవ్వటం కానీ, నేను ఎక్కడో తప్పు చేశాను నాకు మంచి రేటింగ్ కావాలి. అండ్ ఆల్సో మీకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది డైలీ క్లాస్లో, నాట్ ఓన్లీ ఆన్ ద టాపిక్స్, ఇన్ బిట్వీన్ మనం కొంచెం ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తుంటాము టు అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్.
ఎందుకంటే ప్రీవియస్లీ అంటే ఒక 25-30 అలా జాయిన్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు చూస్తే స్ట్రెంత్ ఆల్మోస్ట్ 75-80 దాకా ఉన్నారు కదా. సో ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ టు మానిటర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఛాలెంజ్. యా బట్ నాకు లాస్ట్ డెమోలో ఆల్మోస్ట్ 120 మెంబర్స్ జాయిన్ అయ్యారు. బట్ మనకి ఎన్రోల్ అయింది ఓన్లీ అప్ టు 35 అట్లా 30 to 35. సో మీకు ఎన్రోల్ అందరూ ఎన్రోల్ అవుతారని లేదు కదా డెమోలో జాయిన్ అయిన వాళ్ళు. ఓకే ఓకే. బట్ వీ విల్ అలో ఓన్లీ మ్యాక్స్ 30 ఓకే. ఇంకా మ్యాచ్లో. అండ్ ఇన్ కేస్ ఇప్పుడు నేను నైట్ జాయిన్ అయ్యాను అనుకోండి సార్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను వర్కింగ్ కాబట్టి సో సపోజ్ నా ఆఫీస్ షెడ్యూల్ బట్టి సపోజ్ ఇఫ్ ఐ మిస్డ్ ఎనీ కపుల్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇఫ్ ఐ వాంట్ టు జాయిన్ ద నెక్స్ట్ బ్యాచ్ విల్ యూ అలౌ మీ టు జాయిన్? నెక్స్ట్ మ్యాచ్కి ఉండదండి, మీరు కరెంట్ మ్యాచ్కి స్టార్ట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ కంటిన్యూ చేయాలంటే మీకు అడిషనల్ ఛార్జ్ ఉంటుంది. వీఆర్ నాట్ ఎంకరేజింగ్. మీకు కావాలంటే అడిషనల్గా 1.5 month టైం ఇస్తున్నాము మీకు రికార్డింగ్స్ ద్వారా గో త్రూ అయ్యి అది బ్యాలెన్స్ చేసుకోవడానికి. బట్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ మ్యాచ్ అడిషనల్ పేమెంట్ ఉంటుంది, బట్ నాట్ అ ఫుల్ కోర్స్ అమౌంట్. ఇట్ విల్ బి పార్షియల్, వీ కెన్ డిస్కస్. ఓకే. హాయ్ సార్, రికార్డింగ్స్ ఇస్తాము అని చెప్పారు కదా, మనకి క్లాస్ అయిన వెంటనే రికార్డింగ్స్ దొరుకుతాయా సార్? అంటే ఒకవేళ ఆ సెషన్లో మనకి ఏం అర్థం కాకపోయినా ఇఫ్ యూ వాంట్ టు రీవాచ్ అగైన్. యా 1-2 hours మీకు వచ్చేస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యా థ్యాంక్స్. సార్ ఇప్పుడు కెరియర్ గ్యాప్ ఉండి వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా పాసిబిలిటీ ఉంటుందంటారండి? ఎస్ అండి. సో వాళ్ళకి మెయిన్ ఇది లైక్ కెరీర్ గ్యాప్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్. మీకు ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలి కదా, మన కోర్స్ ద్వారా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవచ్చు. సార్ మరి ఇప్పుడు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాల్స్ అని అన్నారు కదండి. అంటే మీరు 2 years సపోర్టెడ్ experience అనేది ఎలా క్రియేట్ అవుతుంది? అది సపోర్టెడ్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి, అరేంజ్ చేసుకోవాలి. ఐ థింక్ యూ కెన్ డిస్కస్ సెపరేట్లీ. మీ పర్సనల్ ఓకే డిస్కషన్ అండి. బయట మనకి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటారు. ఐ థింక్ ఎవ్రీవన్ నో. సార్ ఇంకొకటి ఇప్పుడు మనకి సర్వీస్ నౌ ఇది రిలేటెడ్ అండి, ఎందుకంటే ఐ కెన్ సీ ఫ్యూ టాపిక్స్ రిలేటెడ్ టు ఫార్మ్స్, జావా స్క్రిప్ట్ మన సర్వీస్ నౌ లో కూడా ఉంటది కదా. సో ఎనీవే రిలేటెడ్ టు సర్వీస్ నౌ మన ఇది అంటే మనకి ఇప్పుడు మనం కాంపిటీటర్స్ డిస్కస్ చేసాం కదా, సర్వీస్ నవ్లో కూడా సిఆర్ఎం అనేది ఒకటి ఉంటుంది. కోర్ ఫంక్షన్ మీకు సేమే ఉండొచ్చు, బట్ వర్క్ వైజ్గా ఇట్ విల్ బి డిఫరెంట్. ఎందుకంటే దాంట్లో కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఈ ఫార్మ్స్ ఇవి జావా స్క్రిప్ట్ ఇవన్నీ నాకు ట్రైనింగ్ ఇచ్చినట్టు గుర్తు. సో అందుకని అడుగుతాను అనమాట. ఉండొచ్చు, బట్ మీకు వర్క్ వైజ్గా డిఫరెంట్ ఉంటుంది. ఓకే. కొన్ని మ్యాచ్ అవ్వచ్చు. అశోక్ గారు, ఇప్పుడు మాకు 90 days అంటే యాజ్ అ వర్కింగ్ మేము 90 days మాకు ఉంటుంది నోటీస్ పీరియడ్. మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? ఐ మీన్ ట్రయింగ్ టు గివ్ ఇంటర్వ్యూస్ అని ఎప్పుడు మేము పేపర్ డ్రాప్స్ చేయాలి కరెంట్ ఆర్గనైజేషన్లో? అది మీకు లైక్ ఇండివిజువల్ కాల్స్లో చెప్తాము. డిపెండ్స్ ఆన్ మీ కంపెనీ, అది బేస్ చేసుకొని ప్రాపర్ గైడెన్స్ అనేది ఉంటుంది. ఇండివిజువల్ కాల్స్ ఉంటాయి మీకు లాస్ట్లో, ఆ ఇండివిజువల్ కాల్స్లో వీ కెన్ డిస్కస్. యాజ్ ఆఫ్ నౌ నేను వినింది ఏంటంటే ఆఫ్టర్ జూన్, జూలై, మే కాల్స్ ఉండవు అని అంటున్నారు. నిజమేనా అండి అది? డిసెంబర్లో ఉండవండి. లేదు, ఇప్పుడు జూన్, జూలైలో ఉన్నావు. ఓకే ఓకే ఉంటాయి. ఓకే థ్యాంక్ యూ అండి. సరే, డ్యూరేషన్ 75 days లో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఇవన్నీ ఎప్పటి నుంచి ఉంటాయి సార్? అంటే కోర్స్ మీకు లాస్ట్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు లాస్ట్లో ఉంటుంది ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ లో అంటే టెస్టర్, అడ్మిన్ అలా ఉంటారు కదా సార్, అలాగే సెపరేట్ ఉంటుంది సార్ దీంట్లో QA అలాగా? ఉంటుందండి, మీకు ఒక సాఫ్ట్వేర్ కోర్స్లో ఉండే రూల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. లైక్ ఇట్స్ లైక్ ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్. ఇందులో ఇవన్నీ కవర్ అవుతాయి సార్ మనకి? యా. సో మీకు ఇక్కడ కొన్ని రూల్స్ ఇచ్చినాం కదా, ఈ రూల్స్ అన్నీ మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు డెమో క్లాస్లో వచ్చి ఉంటుంది ఈమెయిల్, ఆ ఈమెయిల్లో ఉంటుంది, యూ కెన్ అప్లై. So any more doubts from anyone before we wind up? Yes, Andy. So that's all for today. So if you guys have
any doubts, or if you want to proceed with the enrollment, you can call us, you can ping us. We will share you the details. Yeah, thanks everyone. ఇప్పుడు సార్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కదా, అది మీరే నేనే ఉంటానండి. సో మీకు ఇక్కడ ఏంటంటే సో మన దగ్గర వేరే ఇన్స్టిట్యూట్ ఉన్నట్టు కౌన్సిలర్స్ ఎవరు ఉంటారు, నేనే బికాస్ ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి స్టూడెంట్స్కి అనే ఉద్దేశంతో నేనే డీల్ చేస్తాను స్టూడెంట్స్ని. బట్ రిమైనింగ్ స్టాఫ్ మై టీమ్ విల్ డీల్ లైక్ డౌట్ సెషన్స్, కొన్ని డౌట్ సెషన్స్ కానీ ఏదైనా ఎక్స్ట్రా వర్క్ ఉంటే దే విల్ డీల్. బట్ రిగార్డింగ్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్ మీరు నాతోనే ఇంటరాక్ట్ అవుతారు. నో నీడ్ టు వరీ. సేమ్ నెంబరా సార్ అది 9848? యా ఓకే షూర్. మీకు వేరే ఇన్స్టిట్యూట్లో కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళకేంటి వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వాలి, స్టూడెంట్స్ని తీసుకురావాలి ఏదో ఒకటి చెప్పేసి. అలా ఉంటుంది మన దగ్గర. ఎవ్రీథింగ్ విల్ బి జెన్యూన్. మీకు సూట్ అవుతే మీ ప్రూఫ్ కెరీర్ తగ్గట్టుగా మీకు సూట్ అవుతుందని చెప్తాను, లేదు అంటే మీకు సెట్ అవ్వదని చెప్తాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అశోక్. ఓకే అండి, థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ patiently answering all of us questions. Yeah, thank you so much. Thank you, Ashok. Bye. Thank you, Ashok.